డైలీ న్యూస్ అనాలిసిస్. హిందువులపై వరుస దాడులు సంచలనం రేపుతున్నాయి. మొన్న ప్రమోద్, నిన్న సోను సింగ్ పై దాడులపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. గోవులను అక్రమ రవాణా చేసే ఇబ్రహీం, సోను సింగ్ పై కాల్పులు జరపడం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిపి తెలిపారు. అయితే గోరక్షక్ దళ సభ్యుడిపై కాల్పులను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. డీజీపీ ఆఫీసును ముట్టడించడంతో పాటు కాల్పులు జరిపిన అతనికి గన్ ఎలా వచ్చిందని సీరియస్ అవుతున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు హిందువులపై వరుసగా దాడులను ఎలా చూడొచ్చు? సో ఒకటి ఇక్కడ మనం మాట్లాడాల్సిందంటే గోరక్ష, కౌ స్లాటరింగ్. చాలా మంది చెప్తారు కదా, మేము అంబేద్కర్ వారసులము అని చెప్తారు కదా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అంటే ఎక్కువ దీన్ని వ్యతిరేకించేవాడు. అంటే గోవధ నిషేధం అంటే ఎవరినైనా ఏదైనా చేసుకోవచ్చు, గోవు స్పెషాలిటీ ఏంటి, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు. అంటే ఆదేశిక సూత్రాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో చెప్తాయి. ఆదేశిక సూత్రాలు ఏం చేయాలని చెప్తుందంటే ఆర్టికల్ 48, రాజ్యాంగంలోని ఆర్టికల్ 48. రాజ్యాంగంలో సెక్యులర్ అన్న వర్డ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మొదలు లేదు. ఇందిరాగాంధీ తీసుకొచ్చిన సవరణలో సెక్యులర్ అనే వర్డ్ను కొత్తగా చేర్చారు. ముందు రాసిన రాజ్యాంగంలో లేదు. కానీ రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ ప్రకారం ఆర్టికల్ 48 ప్రకారం ద డైరెక్టివ్ స్పెసిఫికల్లీ కాల్స్ ఫర్ స్టెప్స్ టు టేకెన్ ప్రిజర్వ్ అండ్ ఇంప్రూవ్ బ్రీడ్స్ అండ్ టు ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ కౌస్. అంటే మీకు రకరకాల బ్రీడ్స్ ఉంటాయి, ఒంగోలు గిత్త అని, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయండి, ప్రిజర్వ్ చేయండి. దాంతోపాటు టు ప్రొహిబిట్ ది స్లాటర్ ఆఫ్ కౌస్, గోవధను ప్రొహిబిట్ చేయండి, నిషేధం చేయండి. కౌస్, కాల్స్ అండ్ అదర్ క్యాటిల్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ మిల్క్ ఆర్ డ్రాఫ్ట్ పర్పసెస్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. దిస్ ప్రొవిజన్ ఈజ్ ఇంటెండెడ్ టు సపోర్ట్ ద ఎకానమీ బై ఎన్షూరింగ్ దట్ క్యాటిల్, ఎస్పెషల్లీ మిల్క్స్ అండ్ డ్రాట్ ఎనిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ ఇంప్రూవ్ ఫర్ అగ్రికల్చర్ యూజ్. సో క్లియర్గా రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 48లో. ఎక్కడ గోవధ నిషేధం, అసలు గోవును వధిస్తే తప్పేంది అన్న వాళ్ళకి రాజ్యాంగాన్ని ఫాలో అయితే ఫుల్గా ఫాలో కావాలి. ఓకే, మీకు అవసరం వచ్చింది ఫాలో అయ్యి అవసరం లేనిది ఫాలో అవుతా అంటే అది ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు గోవధని, అసలు గోవును వధిస్తే తప్పేంది, బీఫ్ తింటే తప్పేంది అని మాట్లాడే వాళ్ళకి ఒకటే జవాబు, మీరు ఫాలో అయితే రాజ్యాంగం అన్ని ఫాలో కావాలి. అంబేద్కర్ రాజ్యాంగం మీకు సెలెక్టివ్ గా మీకు నచ్చింది మాత్రమే ఫాలో అవుతా అంటే తప్పు కదా. దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో. సో ఇది గోవధకు సంబంధించిన ఒక చాలా కీలకమైన ఇష్యూ. అందుకని మనం టేకప్ చేసాం. నిన్నటి నుంచి మిగతా ఛానల్స్ పెద్ద పట్టించుకునేయో లేదో తెలియదు. బట్ హిందూ సంస్కృతి విషయానికి వచ్చేసరికి జీ తెలుగు హిందూ సంస్కృతిని ప్రిజర్వ్ చేయడానికి ఉంటుంది. మేము ఇతర మతాలని రెస్పెక్ట్ చేస్తాం, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తాం. హిందూ మత కల్చర్ని, హిందూ మతంలో గోవు ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా గౌరవించండి అని మీ ఇతర మతాల వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పేం లేదు కదా. మాకు గోవు తల్లి లాంటిది. హిందూ మతంలో పుట్టిన ప్రతి ప్రాణికి కూడా గోవు తల్లి లాంటిది. మా తల్లి లాంటి గోవును వధించకండి, బీఫ్ తినకండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిగతా మతాల వాళ్ళకి. మీ మతానికి సంబంధించిన ఆచారాలు ఏమన్నా ఉన్నా వాటిని మేము రెస్పెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ మతానికి సంబంధించి ఏమన్నా వ్యతిరేకం ఉన్నా సరే వాటిని మేము రెస్పెక్ట్ చేస్తాం. కానీ గోవు మాకు తల్లితో సమానం అని మనం మరొకసారి రీట్రేట్ చేస్తున్నాం. ఇక్కడ బక్రీద్ రోజు హైదరాబాద్ చూడాలి, ఈ పొల్యూషన్ గురించి లేకపోతే దీని గురించి మాట్లాడే వాళ్ళకి మొన్న దివాళీ పొల్యూషన్ అని మాట్లాడారు. బక్రీద్ రోజు మా తల్లి లాంటి గోవును వధిస్తే గనక గోరక్షకులు ఎంత అడ్డం పడినా సరే ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు, ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎక్కడో నోయిడాలో, గ్రేటర్ నోయిడాలో అక్లాక్ని చంపారు అని చెప్తున్నారు. బట్ ఇటువంటి ఇన్సిడెంట్స్ గురించి ఏం మాట్లాడతారు ఆ మాట్లాడేవాళ్ళు? రిక్వెస్ట్ చేసి చేతులు జోడించి దండం పెడుతున్నాం, అంతకంటే ఎక్కువేం చేస్తాం? గోవు మాకు పరమ పవిత్రమైంది అని చెప్తున్నాం. చెప్పిన తర్వాత కూడా ఇట్లా చేసే వాళ్ళని ఏమనాలి? చట్టం ఉంది మరి. నేనేమంటా అంటే రాజ్యాంగంలో ఉంది.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అయితే ఫుల్గా ఫాలో అవ్వండి. మీకు అనుకూలమైన రూల్స్ మాత్రమే చెప్పి సెక్యులర్ రాజ్యాంగం లేదు, రాజ్యాంగం సెక్యులర్ అని చెప్తుంది. రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులర్ అన్న వర్డ్ లేదు. ఇందిరాగాంధీ తీసుకొచ్చింది 1975 76లో 77లో ఇందిరాగాంధీ లేదా జనతా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు సెక్యులర్ అన్న వర్డ్, వాళ్ళు తీసుకొచ్చారు. అంతేగాని ముందు లేదు సెక్యులర్ అన్న వర్డ్. ఓకే, సో ఇది ఎమర్జెన్సీ పీరియడ్. సో ఈ వర్డ్ ఇది ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది. కాబట్టి అంబేద్కరిస్టులకి అందరికి కూడా విన్నపం ఏంటంటే రాజ్యాంగాన్ని ఫాలో అయితే ఫుల్గా కండి దయచేసి. లేకపోతే కొద్దిమంది బీ ఫెస్టివల్ అని పెడుతూ ఉంటారు. ఏం ఆనందం మీకు బీ ఫెస్టివల్ పెడితే వచ్చే ఆనందం ఏంది? కంచె ఎలాంటి వాళ్ళు బీ ఫెస్టివల్ అని పెడుతూ ఉంటారు. ఏం ఆనందం అంటే ఇతర మతాలని హట్టి చేస్తే, అదే మీరు హిందూ మతాన్ని సెంటిమెంట్ హట్టి చేస్తున్నారు కదా, మీరు ఇతర మతాలని సెంటిమెంట్ హట్టి చేసి చూడండి ఏం జరుగుతుందో. ఇతర మతాల సెంటిమెంట్ను మీరు కనుక హట్టి చేసి చూస్తే, వాళ్ళు ఒక చిన్న కార్టూన్ వేస్తే మొత్తం డెన్మార్క్లో కార్టూన్ వేస్తే హైదరాబాదు ముంబై తగలబడిపోయింది. అంటే మనం హిందూ మతం అంటే ఇక చూస్తూ కూర్చోవాలి, చూస్తూ చేష్టలు ఉడిగి కూర్చోవాలి ఏం చేసినా. ఇప్పుడు ఇది చెల్లదు, అవేర్నెస్ వచ్చింది అందరికి కూడా, అర్థమైందా? మిగతా మతాల ఓటు బ్యాంక్ ఎట్లనో హిందూ మతానికి సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా అట్లా తయారైంది, సాలిడ్ ఓటు బ్యాంక్ తయారైంది. ఇంకా సెక్యులరు ఓటు బ్యాంకు అని చూసే వాళ్ళకి ఇదే జాగ్రత్త ఉండాలి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా గోరక్షణ పాలసీ తీసుకొస్తానని చెప్పారు. సో కఠినంగా వ్యవహరించాలి. ఇబ్రాహీం ఎంఐఎం పార్టీ అయితే ఏంది, ఇంకేం పార్టీ అయితే ఏంది. ఇబ్రాహీమా దానిలో A3 ఒక హిందూ కూడా ఉన్నాడు. ఓకే, A3 A4 మిగతా వాళ్ళు శ్రీనివాస్ అని ఉన్నాడు. అందరినీ శిక్షించండి. ఫస్ట్ ఏంటంటే అసలు పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చింది కాల్చడానికి? లైసెన్స్ లేని పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీస్ డిపార్ట్మెంట్ చూడాలి కదా. కాల్చేస్తారా? గోరక్షణ కోసం చేస్తుంటే కాల్చేస్తారా? ఇంతకుముందు ఒకళ్ళు మించి వెహికల్ తీసుకెళ్లారు. బండి సంజయ్ 2 సంవత్సరాల క్రితం ఆపితే, గోరక్ష అని ఆపితే వాళ్ళ మించి వెహికల్ తీసుకెళ్లిన సందర్భం ఉంది. ఇటువంటి గోరక్షకులు ప్రతి సందులో ప్రతి గల్లీకి ఉన్నారు. అంటే శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కొంత చర్యలు తీసుకోకపోవడం విఫలమైందని నేను చెప్తున్నా. సక్సెసివ్ గవర్నమెంట్స్, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనే కాదు, కేసీఆర్ గవర్నమెంట్ అట్లయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా ఆయన చెప్తున్నారు గోరక్ష పాలసీ తీసుకుంటామని చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ కాంగ్రెస్ సీఎం అయి ఉండి, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి మీరు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడాన్ని మేము హర్షిస్తాం. కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యేలా చూడండి. మీకు ఎంఐఎంతో జూబ్లీహిల్స్ ఎన్నికల వరకు లాలూచి ఉంటే ఉండనివ్వండి, అర్థమైందా? బట్ మా హిందువుల సెంటిమెంట్స్ హర్ట్ అయ్యేలా మాత్రం ఎంఐఎం ప్రయోజనాల గురించి మాత్రం దయచేసి చర్యలు తీసుకోకండి. మీరు గోరక్ష పాలసీ తీసుకున్నారు, హ్యాట్స్ ఆఫ్ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో ఇబ్రాహీం విషయంలో ఏదో 5 లక్షలు బేరం ఆడాడు, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. బట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కౌ స్లాటరింగ్ భారతదేశంలో ఆదేశిక సూత్రాల్లో ఉంది, రాష్ట్రాల్లో కూడా నిషేధం ఉంది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం, వేరే అడగట్లేదు కదా. మాట్లాడదాం. మనతో పాటు కరాటే కళ్యాణి గారు, తర్వాత ప్రియా చౌదరి గారు స్టూడియోలో ఉన్నారు. మాధవీలత గారు, యాక్ట్రెస్ మాధవీలత గారు ప్రస్తుతం మనతో పాటు జూమ్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మాధవీలత గారు. నమస్తే అండి. నమస్తే మాధవీలత గారు. సో చెప్పండి, నిన్న ఈ న్యూస్ విన్నప్పటి నుంచి ఏమనిపించింది మీకు? ఏం చేయాలి ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో? ఏం చేయాలి అంటే, మనకు చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కానీ అమలు చేసే విషయంలో మాత్రం చాలా చాలా లూజ్ గా ఉన్నాయని చెప్పొచ్చు యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఎందుకంటే ఇది ఒక చోట జరిగిన ఇన్సిడెంట్ సార్. అంటే గన్నుతో అటాక్ చేయడం అన్నది మేబీ నాకు తెలిసి మొదటిసారి అయి ఉండొచ్చు. బట్ ప్రతిసారి మీరు అన్నట్లు వాళ్ళు తీసుకెళ్లే వెహికల్ ని తొక్కించడం కానీ, లేకపోతే గోరక్షక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెహికల్స్ లో ఫాలో అయ్యేటప్పుడు, తెలుసుకొని ఫాలో అయ్యేటప్పుడు అండ్ ఆ బండిని హిట్ చేసి వెళ్ళడం, అంటే వాళ్ళు బిఫోర్ గానే డిసైడ్ అయ్యారు చాలా కిరాతకంగా చేయాలి ఇది. నిజంగా లీగల్ గా తీసుకెళ్లేటట్లయితే, అంటే యాక్చువల్ గోమాతల్ని తీసుకెళ్లకూడదు, మీరు ఇప్పుడే రాజ్యాంగం గురించి చెప్పారు కాబట్టి. అండ్ ఈ ఎద్దులు ఇలాంటి వాటికి మాత్రమే స్లాటరింగ్ అలో ఉంది అని చెప్పేసి పెట్టారు కదా, మనకు పనికిమాలిన చట్టం ఒకటి పెట్టారు కదా బీఫ్ మార్కెటింగ్ లో. సో అలాంటప్పుడు వీళ్ళు అన్యాయంగా తరలిస్తున్నారు కాబట్టే కదా. అసలు కొన్ని వీడియోస్ చూస్తుంటే వాటిని పాపం సఫకేషన్ చేసి ఆ వెహికల్ ఏదైతే తీసుకెళ్తుంటారో దాని అండర్ లో తీసుకెళ్లి పైనంతా వేరే ఐటమ్స్ పెట్టుకొని
చాలా సందర్భాల్లో గోరక్షక్స్ చాలా అంటే దెబ్బలు తగిలించుకోవడం కానీ వాళ్ళ ప్రాణాల వరకు రావటం కానీ ఇలాంటి చాలా జరిగాయి. మొన్న కర్ణాటకలో కూడా ఒక అబ్బాయి కూడా గోరక్షక్ అండ్ అబ్బాయిని అతి దారుణంగా నడి రోడ్ లో చంపేస్తే కూడా వారికి చంపేసిన వాళ్లకు సహకరించి వాళ్ళ మహిళలే కారెక్కించుకొని మరీ అడ్డు వచ్చి మరీ తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చాలా మంది గోరక్షకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నాయంటే దీనికి 100% ఈ రిలీజియస్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఏనండి. ఇక ఒక ప్రభుత్వమనే కదా నేను చెప్తున్నా, ఈవెన్ దో బీజేపీలో ఉండి కూడా బీజేపీ కూడా ఈ ఓట్ బ్యాంకింగ్ పాలిటిక్స్ చేస్తుంది అండ్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కూడా చేస్తుంది. ఎంతసేపు ఆ పర్టికులర్ మతానికి సంబంధించిన వాళ్ళని బుజ్జగించే వ్యవహారాలు మాత్రమే. వాళ్ళ కోసం అందరూ భయపడిపోతున్నారు. ఈవెన్ దో మనం యూట్యూబ్ లో ఏదన్నా వాళ్ళకి సంబంధించి అసలు ఒక విషయం పెడితే విత్ ఇన్ 60 seconds లో ఎన్ని రిపోర్ట్స్ వెళ్తాయంటే మన ఛానల్స్ కూడా వాటిని బ్లాక్ చేస్తున్నారు. ఒక 3 reports పడిపోయేసరికి 3 reports అంటే ఒకే టైంలో కొన్ని వేల రిపోర్ట్లు కొడుతున్నారనమాట 60 seconds లో. ఇలా టార్గెట్ చేసి వాళ్ళు చేసే అన్యాయాలు ప్రజలకు తెలియకుండా ఉండాలని చేస్తున్నారు కానీ బట్ స్టిల్ తెలిసిపోతున్నాయి. అండ్ ఆ అబ్బాయి తల్లి సోను తల్లి మాట్లాడిన వీడియో చూసారు, ఇలాంటి బిడ్డల్ని ఇంకా 10 మందిని ఇస్తాను. సో దీన్ని బట్టి హిందువులు ఇప్పుడిప్పుడే అవేకన్ అవుతున్నారు. అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. నేను కూడా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను, చాలా మంది ముందుకొచ్చి మన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. బట్ దీనికి నిజంగా శిక్ష వేస్తారంటారా నాకు అర్థం కావట్లేదు. అంటే మొన్న పోలీసుని చంపినందుకు ఎన్కౌంటర్ చేశారు, మరి ఈ అబ్బాయిని కాల్చినందుకు ఏం చేస్తారు? నిజంగా శిక్ష వేస్తారా? లేకపోతే అంత పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిజం చేసినటువంటి కసబ్ని కూర్చోబెట్టినట్లు వీళ్ళని కూర్చోబెట్టి 4 రోజుల తర్వాత బయటికి తీసుకొస్తారా? నాకు డౌట్ ఏంటండి. ఎందుకంటే కన్హాయిలాలు పీకప్ పోసి సోషల్ మీడియాలో వీడియోస్ రిలీజ్ చేస్తేనే సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి వాళ్ళని ఇంటికి పంపించిన కోర్టు వ్యవస్థ నడుస్తుంది మనకు. సో ఇలాంటి సందర్భంలో మరి వాళ్ళకి శిక్ష విధిస్తారా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అంటే నాకైతే చాలా డౌట్సే ఉన్నాయి. ఓకే అంటే ఎట్లా ఇప్పుడు ఈ గోకు సంబంధించిన గోరక్షకు సంబంధించిన పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎట్లా కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎట్లా? ఇప్పుడు అంతకుముందు ఉన్న గవర్నమెంట్ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇదే జరుగుతుంది. బక్రీద్ సమయంలో అయితే వేల సంఖ్యలో గోవుల్ని వధిస్తున్నారు. అవును. సో దీనికి ఖచ్చితంగా ప్రజల నుంచే చైతన్యం రావాలండి. ఎందుకంటే ప్రభుత్వము తనంతటా తనగా ఏం నిర్ణయాలు తీసుకోదు అండ్ చట్టాలని మార్చే పరిస్థితి కూడా అంత చెయ్యదని నేను అనుకుంటున్నాను. ఈవెన్ దో ఒక్కటి మార్చాలంటే దానికి పార్లమెంట్ లో సమావేశాలు మీరు అన్నారు ప్రజల నుంచి రావాలన్నారు. ఒక ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో పోస్టులు పెట్టే బదులు రోడ్డు మీదకి రండి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఏదో పెట్టి కాదు, రోడ్డు మీదకి రావాలి. వస్తే కదా ప్రభుత్వం తెలిసేది, అంటే ప్రభుత్వానికైనా పోలీసులకైనా తెలిసేది కదా. మీరు అన్నారు నిమిషాల్లో, వేరే మతానికి అయితే నిమిషాల్లో గ్యాదర్ అవుతారు. హిందువులు ఏంటంటే అంత ఏమంటారు ఓన్లీ సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం. ఇటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఏదో మీరు అంటే విధ్వంసం సృష్టించమని కాదు, శాంతియుతంగా ప్రొటెక్ట్ చేయండి. అయినో అదే అంటే ఏదైనా లీగల్ గా పర్మిషన్ తీసుకొని అంటే అండి మనకు మాత్రమే చాలా పర్మిషన్స్ రూల్స్ ఇవన్నీ మనకే వర్తిస్తాయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాళ్ళు ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే రాళ్ళు జోబులో పెట్టుకోవాలి, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేయాలని మనకు నేర్పించలేదు కదండి. నేర్పించింటే మన వాళ్ళు కూడా అలానే వచ్చేసేసి ఇప్పుడు చూడు గోరక్షకులు ఎలా వస్తున్నారు పాపం, వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు కదా వచ్చి. వాళ్ళేమి ఇళ్లలో కూర్చొని సోషల్ మీడియాలో కూర్చొని అయితే ఖచ్చితంగా చేయాలి. దానికి సపోర్ట్ గా కూడా ఉండాలి కదా, సపోర్ట్ గా ప్రజలు ఉన్నారని తెలవాలి కదా. తెలవడానికి ఒకటే రిక్వెస్ట్ అది ఒక మార్గము. ఇంకొకటి అండి సోషల్ మీడియాని అంత తక్కువ అంచనా వేయాల్సిన సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా అక్కడ రోడ్ల మీద కూడా ప్రజలు కనిపిస్తే అవుతుంది. అంటే ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏంటంటే అండి ఇలాంటి చెయ్యాలంటే కూడా ఆర్థిక వనరులు చాలా అవసరం అవుతాయండి. వాళ్ళకి అటు సైడ్ నుంచి సపోర్ట్ చేయడానికి వాళ్ళ యొక్క మతం నిర్వహించేటటువంటి కేంద్రాల నుంచి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఇటు సైడ్ వీళ్ళకి మత కేంద్రాల దగ్గర నుంచి వస్తున్నాయి. హిందువులకు వచ్చేసరికి ఒక లాయర్ ని హైర్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకొకటి చేయాలన్నా అర్ధరాత్రి కోర్టులు తెరిపించాలన్నా మనకు ఆర్థిక వనరులు లేకపోవడమే కదా. సో ఇది పూర్తిగా రూట్ కాజ్ నుంచి మనం చూసుకుంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ హిందువులు లేకపోతే ఇది నెహ్రూ పెట్టాడా లేకపోతే ఇందిరాగాంధీ పెట్టిందా ఎండోమెంట్ యాక్ట్, అక్కడి నుంచి మనల్ని ఆర్థికంగా హిందువులను తొక్కేయడము మొదలు పెట్టారండి. హిందువుల దగ్గర డబ్బులు స్వతహాగా లేవు కాబట్టి ఆటోమేటిక్ గా పాలిటీషియన్స్ అటు సైడ్ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అండ్ ఒక డబ్బులే కాదు వాళ్ళు మైనారిటీలను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు వాంటెడ్లీ.
అండ్ ఆల్సో వాళ్ళు పవర్ఫుల్ గా స్ట్రెంగ్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ చాలా వస్తుంది. హిందువుల డబ్బులన్నీ గుళ్ళకి వెళ్తున్నాయి, ఆ గుళ్ళు ప్రభుత్వం కింద ఉంటున్నాయి, మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ వీళ్ళకే పెడుతున్నారు. సో రోజు రోజుకు హిందువులు వీకెన్ అయిపోతున్నారు. సో ఎక్కడి నుంచి పోరాటం చేస్తారండి? ఏదన్నా ఒకటి జరిగితే, ఇప్పుడు చూడండి, ఒక అబ్బాయికి అన్యాయం జరిగింది, పోరాటానికి అతని తరపున నిలబడడానికి రేపు పొద్దున్న కోర్టులో వాదించడానికి నిజంగా ఎంతమంది వెళ్ళారు. ఇప్పుడు చాలా మంది వెళ్ళారు, బండి సంజయ్ తర్వాత ఇతర లీడర్స్ నేతలు వెళ్ళారు. ఇది దృష్టికి వచ్చింది, అందరి దృష్టికి వచ్చింది. బట్ రాని కేసెస్ చాలా దృష్టికి వచ్చింది అండి. ఫైరింగ్ జరిగింది కాబట్టి దృష్టికి వచ్చింది. చాలా చోట్ల సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది బయటికి రాని కేసెస్ చాలా ఉన్నాయి. ఇట్లా అవును, చంపేస్తున్నారు కదండి అతి దారుణంగా. అంటే వాళ్ళకి అది ఆబైనా ఒకటే, వాళ్ళకి మనిషి అయినా ఒకటే, కోడైనా ఒకటే, కుక్క అయినా ఒకటే, చట్టంపై జుదా కదా వాళ్ళది. ఎవరికి అనిపించినా చంపారని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఈ కాల్చిన దాని గురించి కూడా మాట్లాడాలి. అది తప్పైతే ఇది కూడా తప్పే కదా. బీఫ్ తినందుకు చంపారు, వాళ్ళని చంపారని మాట్లాడిన వాళ్ళు అది తప్పైతే అప్పుడు ఏదో అవార్డు వాపసి గ్యాంగ్ వచ్చింది. అప్పుడు మరి దీనికి ఎన్ని అవార్డులు వాపసిస్తారో చూడాలి. దీన్ని ఇది ఇప్పుడు మాట్లాడండి, జిప్పులు పడిపోతాయి. వాళ్ళు ఫెవిక్విక్, ఫెవికాల్ ఇట్లాంటి రకరకాల బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుంటారండి. అదే కనుక బై మిస్టేక్ ఒక హిందూ ఏదైనా చిన్న అన్యాయం చేసినా, ఒక తప్పు జరిగినా ఇట్లా రెడీ అయిపోతారండి. రకరకాల వింగ్స్ అసలు 360 degrees లో టార్గెట్ చేయడానికి చాలా మంది ఉంటారండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం మీరు ఉండండి మాధవలత గారు. ప్రియా చౌదరి గారు, కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు. ప్రియా చౌదరి గారు, సో ఏంటి మీకు ఈ సంఘటన పూర్వాపరాలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? నాట్ ఓన్లీ దిస్ ఇన్సిడెంట్, ఇప్పుడంటే ఫైరింగ్ జరిగింది కాబట్టి తీసుకుంటున్నారు, బట్ చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఇట్లా. బక్రీద్ సందర్భంగా అయితే మొన్న ఎంత చేసినా సరే, గోరక్షకులు ఎంత చేసినా సరే దీనిలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ సరిగ్గా పనిచేయట్లేదు. ఎట్లా దీన్ని ఎదుర్కోవడం? మీరు అడుగుతున్నారు లా ఎన్ఫోర్స్ సరిగ్గా పనిచేయట్లేదని. నేను ఒక మాట మాట్లాడతానండి. అసలు దాన్ని పనిచేయించాల్సింది ఎవరు? జనము ఎవరిని ఎన్నుకోవాలండి? చట్టాలు అమలు చేయడం లేదు, అమలు చేయట్లేదని మనం మాట్లాడుకుంటున్నాం. చట్టాలను అమలు చేసేటటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది, ప్రజలది. ఎవరిని ఎన్నుకోవాలి? ఇప్పుడు హిందువుకి అన్యాయం జరుగుతుందని ఇదే హిందువు పోయి ఎవరైతే హిందువుకి అగైనెస్ట్ గా మాట్లాడతారో అదే ప్రభుత్వానికి కదా ఈ జనాలు ఓటేస్తున్నారు. మరి అటువంటిప్పుడు ఆ ప్రభుత్వాలు సెక్యులరిజం పేరుతోటి నీ కుండలో ఉన్నటువంటి అన్నం తీసుకెళ్లి వాడికి వడ్డిస్తూ ఉపవాసం అనేది నీ ఆరోగ్యానికి మంచిదని చెప్పేటటువంటి ఈ ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నటువంటి మనది తప్పు కదా? 200%. ఎంతసేపు వాడు సెక్యులర్ అని తెలుసు, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కళ్ళ కొమ్ము కాస్తదని స్పష్టంగా తెలుసు. రాజ్యాంగం ప్రకారం అన్ని ఉన్నాయి మనకి. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టలేదు, బట్ రేవంత్ రెడ్డి మొన్న రివ్యూ నిర్వహించినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. గోశాలలు పెడతాం, గో సంరక్షణ పాలసీ తీసుకుంటామంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో, ఎందుకంటే హైకమాండ్ సంబంధించి వాళ్ళ స్టాండ్ వేరు, జాతీయ స్టాండ్ ఉండి కూడా చేయడం చాలా నాకు సంతోషం అనిపించింది. కరెక్టేనండి. ఎందుకంటే ఆయన మేబీ ఏబీపీ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి చేయొచ్చు. లేదా ఇప్పుడు గణేష్ విగ్రహాలకు ఉచిత విద్యుత్ ఇచ్చారు, మంచి నిర్ణయం. సో మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ ఎట్ ది సేమ్ టైం ఇటువంటి సమయంలో ఆ అవతల మతం ఏంటి చేసిన వాడు దళ ఇబ్రాహిం ఉన్నాడు, కుర్వా శ్రీనివాసరావు ఉన్నాడు. మా మతం వాడేనా శిక్షించండి చెప్తున్నా. మా మతం వాడు ఎవడైనా సపోర్ట్ చేసిన, హిందూ మతం వాడు ఎవరైనా సపోర్ట్ చేసిన వాడిని కూడా శిక్షించండి. మీరు ఇది మాట్లాడుతున్నారు కదా, నేను రీసెంట్ గా చూసింది, నేను స్వయంగా అనుభవించినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో ఒక అంటే అనంతవరం అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది కొండ మీద. కొండ కింద 3 ఆవు గోశాలలు ఉన్నాయండి. 3 గోశాలల్లో అక్కడ ఆవులు దిగుమతి అవుతున్నాయి. ఆ తర్వాత ఆవులు ఎక్కడికి పోతున్నాయి అనేది తెలియదు. అలా జరుగుతూ ఉండగా గ్రామాల్లో ఉన్నటువంటి వీళ్ళు ఎదురు తిరిగారు. ఎందుకు ఎదురు తిరిగారంటే ఆవులు దూడలు చనిపోతున్నాయి. చనిపోతున్నటువంటి ఆవు దూడలు ఎందుకు చనిపోతున్నాయి అంటే వాటికి ఆహారం లేక చనిపోతున్నాయి. రెండో విషయం ఏంటంటే చనిపోయినటువంటి ఆవుల్ని అక్కడ ఖననం చేయడానికి ఏంటంటే కేవలం నామకే వాస్తే ఆ బుల్డోజర్ ని తీసుకొని వచ్చి కొంతే దాన్ని ఏమంటారు గొయ్యి తీసి పూడ్చి పెడుతున్నారు. అది సక్రమంగా దాంట్లో ఉప్పు వేయాలి, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ లేకుండా జస్ట్ మట్టిలో ఇది చేయడం వల్ల విపరీతమైన వాసన వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాము. రెండోది ఏంటంటే అక్కడ స్వయంభూడు వెంకటేశ్వర స్వామి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇన్ని ఆవులు ఇంత భయంకరంగా ఉన్నాయి, పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. కానీ తెచ్చి పెట్టినటువంటి వాటిని ఏం చేస్తున్నారు అనే దాని మీద ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన గోరక్షకులే వెళ్లి ఫైట్
చేశారు. ఫైట్ చేసిన తర్వాత వాళ్ళ మీద బెదిరింపులు వచ్చినాయి. బెదిరింపులు వస్తే ఇమ్మీడియట్ గా నేను అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేసి వచ్చిన తర్వాత అక్కడ కరెక్ట్ గా ఆ గోశాలలో ఈ రోజు రాత్రి పోలీసులు తీసుకొచ్చి ఒక 300 గోవుల్ని ఇస్తారు. ఆ గోవులు ఎలా వస్తున్నాయి సార్, ఒక కంటైనర్ లో గోవులు ఎన్ని పడతాయి అనంటే 30 గోవులు పట్టే కంటైనర్ లో ఎన్ని తీసుకొస్తారో తెలుసా సార్? కనీసం 80 గోవులు దగ్గర తీసుకొని వస్తారు. ఆ గోవులు కానివ్వండి, గోసంతతి కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, ఆ తీసుకొచ్చేటప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తారు సార్. ఇంజెక్షన్ ఇవ్వగానే అవి కుప్పకూలిపోతాయి. కుప్పకూలిన వాటి మీద దాన్ని ఏమంటారు, ఆ బుల్డోజర్ అంటారా, దాన్ని క్రెయిన్ పెట్టేసేసి దాంట్లో వేసేస్తారు. వేసేసి ఆ కంటైనర్ వస్తుంది. దాంట్లో చిన్న లేగదూడలు ఉంటాయి సార్. ఇప్పుడు 30 మంది పట్టేటటువంటి రూమ్ లో మీరు 80 మందిని వేస్తే అది ఎలాంటిది ఉంటుంది? ఇంకొకటి ప్రయాణము ఎక్కడి నుంచి వస్తాయి? ఒరిస్సా అండ్ కర్ణాటక నుంచి వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వేసినప్పుడు కానీ, ఆ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు కానీ అవి ఏ విధమైనటువంటి జర్క్కి లోనప్పుడు ఒక దాని మీద ఒకటి పడిపోయినప్పుడు మీరు మీ వీలైతే నేను ఆ క్లిప్పింగ్స్ పంపిస్తాను, మీరు అది ఒక్కొక్క ఆవు డొక్క చీరుకుని పోతుంది. అలాగే గిట్టలు ఏవైతే ఉన్నాయో మోకాళ్ళు కింద ఉన్నటువంటి గిట్టలు మీరు నంబర్ ఇలా వేలాడుతూ ఉంటాయి. అంటే ఒక దాని మీద ఒకటి పడిపోయి వాటికి అయ్యేటటువంటి గాయాలు సార్. నేను ఆవుల్ని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సరే అది మళ్ళీ చెప్తా. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆవుల్ని కిందకి ఇప్పుడు మన గోరక్షకులు పోయి ప్రాణాలకి తెగించి వాటిని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత పోలీసులు ఏం చేస్తారు, అక్కడ ఎవరైతే గోశాల ఉందో గోశాలకు అప్పచెప్తారు. గోశాలకు అప్పచెప్పిన తర్వాత గోశాలలో గోవులు కిందకి దిగవు, ఎందుకంటే ఇంజెక్షన్స్ ఇస్తారు ఒకటి. రెండోది, ఇన్ని గోవులు తీసుకురావడం వల్ల వాటి కాళ్ళు ఇరిగిపోతాయి, డొక్కలు కొట్టుకుని అవి దిగలేవు. వాటిల్ని మళ్ళీ జేసీబీలతో తీసి ఒక రాయిల్ని గనక దాంట్లో నుంచి తీసి కిందకి ఎలా వేస్తారో అలా పడేస్తారు కింద. ఇంత నరకం గోవులు అనుభవిస్తున్నాయి. వచ్చిన తర్వాత ఒక వెటర్నరీ డాక్టర్ ని పెట్టాలి. వెటర్నరీ డాక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి సమాచారం కానీ ఏమీ ఉండదు. అది ఇవ్వకపోవడం వల్ల సరైన టైంలో వైద్యం అందదు. ఇంకొక విషయం ఏంటంటే, దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడానికి ఎన్ని గంటలు పడుతుంది? మినిమం 5 to 6 hours. వాటికి తిండి ఉండదు, వాటర్ ఉండదు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మీరు వెళ్ళి చూడండి, కొన్ని గోశాలల్లో అవి తాగడానికి వాటర్ కి కనీసం అక్కడ తొట్టెలు కూడా ఉండవు. వాళ్ళు పొద్దున్నే 11 గంటలకి వాళ్ళు అడవులకి తీసుకొని వెళ్తారండి. ఆవుల్ని 3ంటికి తీసుకొస్తారు. అక్కడే తినాలి, అక్కడే తాగాలి. తాగిన తర్వాత తీసుకొచ్చిన గోశాలలో గడ్డి ఉండదు, వాటర్ ఉండదు. 3ంటికి వచ్చినటువంటి ఆవు మళ్ళీ మరుసటి రోజు 11ంటికి వెళ్లేంత వరకు వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫుడ్, వాటర్. ఈ డొక్కలు ఎండిపోయి చచ్చిపోతుంటే నాకు అనిపించింది, ఇలా తీసుకొచ్చి హింస పెట్టే కంటే వాటిని ప్రశాంతంగా ఎక్కడికి పంపాలో అక్కడికి పంపితే పైకన్నా ప్రశాంతంగా వెళ్తాయేమోనని నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి సార్. మీరు చెప్తే కనుక చాలా హారిబుల్ అనిపిస్తుంది. ఇంకా చెప్తాను వినండి. ఆ సిచ్యుయేషన్ లో మీరు నమ్మరు, అక్కడ ఆవు పడిపోతే 3-4 రోజులు ఉంటది. ఆ 3-4 రోజులు పొట్ట ఉబ్బిపోయి వాటర్ చేరుకుని పోయి పురుగులు పట్టేసి ఇలా పగిలిపోయి ఉంటది సార్. దాంట్లో నుంచి పురుగులు బయటకు వస్తాయి. ఆ వచ్చినటువంటిది మళ్ళీ పక్కన వూండ్స్ ఉన్నటువంటి ఆవులకు కానీ, దూడలకు కానీ, ఎద్దులకు కానీ మళ్ళీ అది పడుతుంది. ఎంత నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ ఏమవుతుంది, రాత్రికి వచ్చి 300 గోవులు డంప్ అవుతే మీరు 4 రోజుల తర్వాత వెళ్ళి చూడండి, 180 గోవులు 150 గోవులు ఉంటాయి. ఈ దోవ నుంచి, ఈ గేట్ లో నుంచి ఆవులు డంప్ చేస్తున్నారు, వెనక గేట్ లో నుంచి ఆవులు అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతున్నారు? గోశాలలో పెట్టిన గనులు. ఈ రోజు మనం ఎవరో పెట్టింది మాట్లాడుకుంటున్నాం. వీళ్ళకి బలం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నాను నేను. ఇది కరెక్ట్ గా మనం ఆలోచించాలి సార్. ఎంతసేపు మనం చట్టాల గురించి, ఎంతసేపు మన అవతలవాడి గురించి మాట్లాడేటప్పుడు ఇంటి దొంగలు ఎవరున్నారు వాళ్ళ గురించి ముందు మాట్లాడాలి. ఇప్పుడు మెయిన్ కీలకం, నిన్న అబ్బాయి మీద ఆ బుల్లెట్ పడడానికి, అంత దాడి జరగడానికి కారణం శ్రీనివాస్ అనేటటువంటి ట్రక్ డ్రైవర్. అతను ట్రక్ డ్రైవర్. ఈ గోవుల్ని తీసుకెళ్తాడు, అతను సమాచారం ఇస్తాడు. అతనికి సమాచారం ఇస్తే సమాచారం ఇస్తాను రమ్మని చెప్పి ఇతగాడిని కనీసం 3-4 సార్లు పిలిచాడు. పిలిస్తే అతను తర్వాత వస్తానంటే మరి ఏ విధమైనటువంటి ఇది చూపించినాడో, రా అన్నా అని బలవంత పెడితే తప్పక, ఎందుకంటే ఎప్పుడు అతనే సమాచారం ఇస్తాడు కాబట్టి ఆ దీంతో వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. జరిగిన తర్వాత అతనికి కూడా తెలియదు, వీళ్ళ దగ్గర కూర్చోపెడుతున్నారని. పొద్దున్న లెగిస్తే కమిషనర్ గారి స్టేట్మెంట్ ఏంటంటే, సిగ్గుపడాలి నిజంగా నేను చెప్తున్నాను. ఏం మాట్లాడతాడండి ఆయన? ఇప్పటి వరకు ఆ ఖురేషీ అనేటటువంటి అతనికి ₹1 కోటి నష్టం ఎవరి వల్ల వచ్చింది? ఈ సోను సింగ్ వల్లనే వచ్చిందన్నాడు. అని ఏం చెప్తున్నాడు? 5 లక్షలు డిమాండ్ చేశాడు కాబట్టి కాల్చి చంపాడన్నాడు. ఇక్కడ నేను లీగల్ గానే మాట్లాడుతున్నా.
కోటి రూపాయలు నష్టం వచ్చినటువంటి వాడికి, నష్టాలు పడుతున్నటువంటి వాడికి ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు ఇవ్వడం అనేది అది చాలా భారమా? చెప్పండి సార్. ఇక్కడ ఇదే వాళ్ళు మాట్లాడిన మాటలే మనం డిస్కస్ చేద్దాం. కోటి రూపాయల నష్టం వచ్చేటటువంటి వాడు 5 లక్షలకి చంపేస్తాడా? చంపేసి అంత పెద్ద ఇష్యూ నెత్తనేసుకుంటాడా? పాయింట్ నెంబర్ 1. రెండోదేంటి, 11 సంవత్సరాల నుంచి అతను చేసేటటువంటి వ్యాపారం అదే. రెండోదేంటి, 288 కేసులు అతని మీద ఉన్నాయి. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందండి? పోలీసులు రిలీజ్ చేసి 288 కేసులు ఉన్నాయి. వినండి, కోటి రూపాయల నష్టం ఈ పిల్లవాడు 6 సంవత్సరాల నుంచి ఇదే పర్సన్ ఎదుర్కొంటున్నాడు సార్. ఇవాళ 5 లక్షలు అడిగాడని చెప్పి చాలా చాలా నీచమైనటువంటి ఎలిగేషన్ వేస్తున్నాడు. 6 సంవత్సరాల నుంచి ఇతని తోటి ఈ సోను సింగ్ అనేటటువంటి పిల్లలు, ఈ బజరంగ్ దళ్ పిల్లలందరూ కూడా 6 సంవత్సరాల నుంచి అతన్ని థ్రెట్ చేస్తున్నారు, గోవుల్ని కాపాడుతున్నారు, పంపిస్తున్నారు. ఇక్కడ ఇంత జరిగిన తర్వాత 5 లక్షలు డిమాండ్ చేశాడని చంపేశారు. రైట్, మళ్ళీ పోలీసులనే ఒక క్వశ్చన్ ఇద్దాం. 5 లక్షలకి అతన్ని చంపేశాడు అనంటే చంపేసే ధైర్యం ఎక్కడిచ్చారు? చంపడానికి ఇచ్చిన తుపాకీకి హాస్పిటల్ సారీ హత్యాయత్నం జరిగింది. అతని రివాల్వర్ అతని మీద ఎక్కువ పెట్టేటటువంటి ధైర్యం ఇచ్చినటువంటి వ్యవస్థ గన్ను దొరికిన అంశం ఆందోళన కలిగిస్తుంది. గన్ ఎక్కడి నుంచి ఉంది? గన్ ఎక్కడదమ్మా? ఇప్పుడు మన లైసెన్స్డ్ గన్ కాదు అది, అది కంట్రీ మేడ్ గన్. అంటే నాటు తుపాకీలు అంటారు. ఈ నాటు తుపాకీలు ఎవరు వాడతారంటే ఇప్పుడు అడవుల్లో అస్సాం అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తయారు చేసుకునేటటువంటి గన్స్. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ దందా ఏ రేంజ్ లో నడుస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. వన్ మోర్ థింగ్, ఈ ట్రక్ డ్రైవర్లందరూ కూడా ఎవరున్నారు సార్? ఎవరు ఇతర మతస్థులు లేరు, మన వాళ్ళు ఉన్నారు. అదే అందుకని నేను చెప్తున్నా, హిందువులు అయ్యి తిన్న కంచెల్లోనే షిట్ చేసేవాళ్ళు ఇక్కడ మనము చట్టాలు అమలు చేయాలి, చట్టాలను అమలు చేసేటటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోకపోవడం మన తప్పు. హిందువులకు సపోర్ట్ ఇచ్చేటటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోకపోవడం మన తప్పు. చట్టాలున్నాయి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే ఇంప్లిమెంట్ చేసేవాడిని ఎన్నుకోలేదు మనము. ఇక్కడ మనం చేస్తున్నటువంటి అతి పెద్ద మిస్టేక్ ఇన్ దిస్ డెమోక్రసీ. ఓకే ఓకే కరెక్ట్ కళ్యాణ్ గారు. మీరు చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు గోరక్ష గురించి. వందే గోమాతరం అంటాం మనం, జై శ్రీరామ్ అంటాం, జై శ్రీకృష్ణ అంటాం. కృష్ణుడికి ఇష్టమైనది ఏదైనా ఉందంటే గోసంతతి, గోపాలురం అంటాం. ఇటువంటి గోవుల్ని తల్లిలా పూజిస్తూ సకల దేవతలు అందులో కొలువై ఉన్నాయంటాం. అటువంటి గోమాతని మనం ఈరోజు కాపాడుకోలేని పరిస్థితిలో ఉండి ప్రతి క్షణం ఇప్పుడైతే ఇవి చెప్పారు, మొత్తం చూడలేదమ్మ వెళ్ళి, కాకపోతే చూసి ఉంటే కొంత ఉంటారు. నేను డైరెక్ట్ ఫేస్ చేస్తా డైరెక్ట్. మొన్న లాస్ట్ మంత్ ప్రతిపాడులో నేను ఎఫ్ఐఆర్ చేయించాను. విజయనగరంలో 250 గోవుల్ని ఒక 1 month లోపల నేను కొత్త వలస గోశాలకు పంపిస్తే విత్ ఇన్ 1 week లోపల ఎఫ్ఐఆర్ చేయిస్తే ఏ పోలీస్ స్టేషన్ నుంచైనా అక్కడికే రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు అని వెనకపడి మేము ట్రేస్ చేసి మొత్తం పడితే శేఖర్ అనే ఒక దందా వాడున్నాడు, వాడు ఒక పెద్ద మాఫియా. ఘాటీ సినేవాడు అన్నాడు. ఎక్కడి నుంచి ఉన్నారంటే వీళ్ళు ఒరిస్సా నుంచి మొదలైంది దందా. మేము విజయనగరంలో అర్ధరాత్రి ఒక రోజంతా నిద్రపోకుండా నైట్ అంతా నిద్రపోకుండా నైట్ 10 o'clock స్టార్ట్ చేసిన ఆపరేషన్ మార్నింగ్ వరకు పూర్తిగా ఆ స్లాటర్ హౌస్ ని మొత్తం అంతా వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఏం జరిగిందంటే మాంసం ముద్దలు, చిన్న దూడలు, ఆయిల్ ఒక పక్క వండుతున్నారు. ఇంత ఘోరంగా ఉంది. మొత్తం మా టీం అంతా వెళ్ళింది. నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాను. మొత్తం అందరం వెళ్ళి అది అసలు మొత్తం పెద్ద మాఫియా. అది లోపలికి వెళ్తే బయటకు మనిషి రాలేరు. అలాంటి పరిస్థితిలో అక్కడ అంటే రాత్రి తెల్లవారి గోరక్షకులు హిందుత్వాదులు అందరూ వెళ్ళి అది క్లోజ్ చేశారు. కళ్ళ ముందు చూసాం ఆ మాంసం ముద్దల్ని. వామిటింగ్ ఒక్కటే తక్కువ. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. బక్రీద్ వస్తే ఓల్డ్ సిటీ నుంచి ప్రతి గల్లీలోకి వెళ్ళి ఫోటోలు తీసుకొని వాళ్ళ ఇళ్లలో ఉన్నవి తీసుకెళ్లి మేము అప్పచెప్తే 2వ రోజుకు మళ్ళా వాళ్లే వచ్చి తీసుకెళ్లిపోయేటట్టు పోలీసు వాళ్ళు తీసుకున్న ఏ చర్యలు చూపించండి మాకు. ఎన్ని ఎఫ్ఐఆర్లు చేయించాం. మా దగ్గర ఇంత పెద్ద బండిలు ఉంది. నాది పర్సనల్ గా నేను గోరక్షక్గా వెళ్ళి ఒకసారి 2-3 సార్లు మమ్మల్ని హిట్ చేయడానికి బండితో వచ్చారు. ఎన్ని రకాల కష్టాలు నష్టాలు ఉన్నా మేము వెళ్తున్నాం. ఈ రోజు ఈ అబ్బాయి బెడ్ మీద నాటు తుపాకీ గుండు తగిలి పడున్నాడు. ఇలా గోమాత కూడా ప్రతి నిమిషం బాధపడుతూ ఆమె రక్తం ఓడుతున్నా సరే
గోమాతకు ఒక సహజ లక్షణం ఉంటుంది. మూలికలు తిని ఏ మనిషి తన దగ్గర ఉన్నాడో ఆ మనిషి చేయి స్పర్శన్ గాని తగిలితే అతనికి ఏమి బాధ ఉంది శారీరకంగా అని తెలుసుకొని గోమాత ఆ మూలికలు తిని మనకు పాలిస్తుంది కాబట్టి మన పిల్లలకి హెల్తీగా ఉంటారని మనం చదువుకున్నాం, చూసాం, నిజమైంది. ఇంత మంచి గోమాతని మనం ఏ విధంగానూ కాపాడుకోలేని పరిస్థితిలో ఆ పిల్లవాడికి ఈరోజు ఇలా జరిగింది. బట్ ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్తానండి, మాఫియా అంతా కూడా హిందువుల్ని ఆనుకొనే వెళ్తుంది, హిందువుల్ని ఆనుకొనే వెళ్తుంది. నా దగ్గర ఫుల్ ఆధారాలు ఉన్నాయి. దాన్ని మనం ఫస్ట్ ఇక్కడ కట్ చేయాలి. ఎక్కడ ఉంది మూలం అక్కడ కట్ చేయాలి. ఈ అబ్బాయికి జరిగిన న్యాయం ఖండించాలి. దీని గురించి మనం ఫైట్ చేయాలి. వాడినేం వదిలేదు లేదండి, ఎవడైనా సరే తీసుకురావాలి. ఎంత ఘోరమైన పని చేశాడో వాడిని మాత్రం వదిలేదే లేదు. కానీ ఈ రోజు వెనక ఒక హిందూ పేరు కనిపిస్తోంది. ఒక డ్రైవర్ గానో ఒక క్లీనర్ గానో ఒక ఎవడైతే మనకి అందజేయడానికి ఒక ఇబ్రాహిం కంటే మన్మతంలో ఉండి మనం వీళ్ళని మాత్రం వదలకూడదండి. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వెధవల్ని మాత్రం నడి రోడ్డులు పనిష్మెంట్ ఇవ్వాలి. మేడం ఒక్క నిమిషం ఉండండి, మాట్లాడే పని ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే నాకు అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే నిన్న పిల్లడు తల్లడిల్లిపోతుంటే ఆ తల్లి పాపం ఎంత ఇష్టంగా ఆమె చెప్తుంది, చాలా క్లియర్ గా చెప్తుంది, అమ్మా నాకు బాధ ఉంది కానీ నా కొడుకు కోసం కన్నా దేశం కోసం. కానీ ఆ తల్లి కళ్ళు తుడిచేవాళ్ళు మనం ఏమైనా అవగలమండి? ఒక ప్రాణం పోతే, ఇప్పుడు కష్టంలో ఉన్నాడు బానే ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఆ ప్రాణం పోతే ఎవరండి ఈరోజు? అంటే ఈ స్లాటర్ హౌస్ల పైన ఉన్న ఏవైతే మనకి చట్టబద్ధమైన మన న్యాయ పరిధిలో ఉన్నవన్నీ ఎవరు అమలు చెయ్యాలి, చెయ్యని వాళ్ళ మీద ఎందుకు మనం పనిష్మెంట్ చట్ట వ్యవస్థ క్షీణిస్తోందని క్లియర్ అండి, క్లియర్ అండి. ఇప్పుడు ఒకటి చెప్తాను, అది ఎవరైతే అమలు చేయట్లేదో వాళ్ళ మీద మనం ఎందుకు ఫైట్ చేయకూడదు? ఎస్, నేను రెడీగా ఉన్నాను ఫైట్ చేయడానికి. ఎందుకు ఫైట్ చేయాలి? చేయొద్దు మనం. ఎందుకు అండి అవన్నీ మనం అమలు చేయనప్పుడు అవన్నీ ఎందుకు? మనకి అవసరం ఉందా వాటి వల్ల? లేనప్పుడు మరి అమలు చేయాలి కదా. మతపరంగా రాజకీయ పరంగా మలుస్తున్నారని ఎస్, అలా చెప్తారండి, వాళ్ళ ఇష్టమే. మతపరంగా రాజకీయ కోణాలు ఇంకా చాలా చాలా కుట్ర కోణాలన్నీ ఇంకా తీసుకొస్తారు, కొన్ని ముందుకు వస్తాయి. ఒక విధంగా చెప్పనా, హిందువులు ఉన్నారా అంటే వెనక ఉన్నారు, ముందుండి నడిపిస్తున్నారు కొంతమంది చెప్తారు. కొంత నిజం ఉండొచ్చండి, మొత్తం అంతా అదే నిజం కాదు. కానీ అందరు హిందువులు అంత దరిద్రంగా గోమాత మాంసంతో తిని రక్త మాంసాలపైన ఇల్లులు కట్టేవాళ్ళు లేరు, కానీ కట్టేవాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా నిజమే. అలాంటి వాళ్ళని మా వాళ్ళైనా సివియర్ గా పనిష్మెంట్ ఇవ్వండి, హిందువైనా పనిష్మెంట్ ఇవ్వండి, ఎవరైనా పనిష్మెంట్ అండి, ఎవరైనా వదలొద్దు. ఆ తల్లి బాధకి మీరు ఏమిస్తారు సమాధానం? ఏ నాయకులైనా వచ్చి ఓదార్చి వెళ్ళిపోతాం, అది కాదు కదా. దానికి పర్మనెంట్ సొల్యూషన్ గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించండి. అప్పటికైనా ఇలాంటి వ్యధవలు దందాలు చేయడం మానుతారేమో. అట్లీస్ట్ ఇలాంటి వ్యధవలందరినీ తీసుకొచ్చి మనం అందరం ఎక్కిస్తూ వాడెళ్ళి అక్కడ డాన్సులు చేస్తున్నాడు, ఆ పార్టీలు చేసుకుంటున్నాడు, వాడు గన్ను పట్టుకొని డాన్స్ చేస్తున్న ఫోటోలు వచ్చాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకీలు? ఎవరిస్తున్నారు లైసెన్స్? ఎవరు వీళ్ళకి సహకారం చేస్తున్నారు? వీళ్ళకి కొమ్ము కాసే వ్యధవలు ఎవరు? ఆ వ్యధవలు బయట తీయండి. వాళ్ళ హిందువులైన రక్షణకు చట్టం ఉంది, సరిగ్గా అమలు గోవుల రవాణా జరుగుతుంది. నేను ఇప్పుడు రండి నాతో, మీరు రండి, ఈ రాత్రి నాతో రండి, ఇప్పుడు రండి, నేను చూపిస్తా పాయింట్స్. నాకు తెలుసు, నేను ఎక్కడెక్కడ గోరక్ష చేస్తాం మాకు తెలుసు. రాయగడ మీరు అక్కడి నుంచి చూస్తే పార్వతీపురం, ఇటువైపు చూస్తే పలాస మొదలుకొని ఇటువైపు నుంచి ఇక్కడ రాజమండ్రి, ఎటువైపు నుంచి చూసిన 4 వైపుల నుంచి వచ్చేది ఎక్కడికి? హైదరాబాద్. నేను చెప్తా, ఇప్పుడు ఈ మధ్య కొత్త దందా ఏంటంటే గుమ్మడికాయలన్నీ వేసేస్తారు ఫుల్ గా. కింద ఏముంటున్నాయండి? గోవులు ఉంటున్నాయి. గుమ్మడికాయలు బండి అనుకుంటారు మీరు వెళ్తుంటే, గుమ్మడికాయల బండి కాదమ్మా అది, ఖచ్చితంగా గోవుల బండి. కూరగాయలు దోసకాయలు వెళ్తాయి, దోసకాయలు ఉండవు అందులో, గోవులు ఉంటాయి. దాన్ని 2-3 డబల్ డక్కర్ బస్సుల్లో కూడా తయారు చేస్తున్నారు. ఎన్ని ఉన్నాయి తెలుసా ఇట్లాంటివి? ఎన్ని రకాల కూరగాయలు వేస్తున్నారు. ఒక రకమైన మోసం కాదు వాళ్ళది, ఒక రకమైన మోసం కాదు. మొత్తం అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు రోజు నేను పెడతానమ్మా గ్రూపుల్లో. రోజు నాగన్న గోశాలకి నేను రోజు పెడతాను, 4-5 తమ్ముళ్ళు పెడతా, నెంబర్లతో సహా, సేమ్ బండితో సహా. కానీ ఏంటి, 4-5 ప్లేట్లు మారితే నెంబర్ ప్లేట్లు వచ్చేసరికి ఇటు ముందు ఒక ప్లేట్ ఉంటుంది, వెనకో ప్లేట్ ఉంటుంది, ఇటు ఒక ప్లేట్ ఉంటుంది. నేను రోజు చేసే పని అదే, మేము రోజు చేసేది గోరక్ష పనే. కాకపోతే ఏంటంటే కడుపు తరుక్కుపోతుంది గోమాతని ఇట్లా చూస్తూ. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఫైట్ చేస్తా వస్తుంది, ఏ విధంగా దీనికోసం కష్టపడాలి. ఏడుపు ఒక్కటే తక్కువ ఉంది. ఎన్నెన్ని కాపాడుకుంటాం, ఎంతమంది నేను చెప్తాం. ఈ తమ్ముడికి ఈరోజు జరిగింది, కొంతమందికి మొన్నటి వరకు జరిగిన దానికే మర్చిపోలేదు, ఇంతకు ముందు జరిగినవి ఇంకా ఎన్ని జరగాలి, ఇంకా ఎన్ని జరుగుతాయి. ఓకే. సో
నేనైతే గోమాత కోసం ఏదైనా ఒక స్పెషల్ యాక్ట్ రావాలి, దానికోసం అందరు హిందువులు ఫైట్ చేయాలి, నిజమైన హిందువులు అందరూ ముందుకు రండి. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసే హిందువులు మాత్రం సరే, మాకు అవసరమే లేదు. కొత్త యాక్ట్ పక్కన పెడితే అసలు ఇప్పుడున్న చట్టాలు ఏమున్నాయో మాట్లాడదాం. సో శంకర్ మౌనిక్ గారు జాయిన్ అయ్యారు, సంగప్ప గారు జాయిన్ అయ్యారు, రావినూతల శశిధర్ గారు జాయిన్ అయ్యారు. మౌనిక్ గారు, సో మీరు అడ్వకేట్ కాబట్టి చెప్పండి. సో ఏంటి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ చట్టాల ప్రకారం ఏం చెప్తుంది? కౌ స్లాటరింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదాని ప్రకారం ఏది నేరం, ఏది నేరం కాదు? అండర్ నమస్తే అండి భరత్ గారు. అండర్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ సెక్షన్ 7 కింద ఇట్లా తరలించినప్పుడు తీసుకెళ్లినా, వాటిని చంపినా లేదా వాటిని అక్రమంగా తరలించినా కూడా వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఉంటది. కానీ ఇది ఎప్పుడైనా కూడా చట్టం ఎట్లా ఉంటదంటే ఇంప్లిమెంట్ చేయాల్సిన గవర్నమెంట్ పైన ఆధారపడి నాన్ బెయిలబుల్ కేసా, బెయిలబులా? అది బెయిలబుల్ అండి. కానీ ఇందులో పాయింట్ ఏంటంటే కొన్ని స్టేట్స్ లో అవుట్ ఆఫ్ మొత్తం కంట్రీలో ఉన్న 28 లో 20 స్టేట్స్ మాత్రమే, 20 స్టేట్స్ అసలు ఎలాంటి కేసే కాదు అసలు అది. అంటే ఏంటిదంటే వాళ్ళు గవర్నమెంట్ ఈ యాక్ట్ అనేది గవర్నమెంట్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అంటే మైనారిటీ అపీజ్మెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్న గవర్నమెంట్ ఏదైనా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకుండా ఉండే ఛాన్సెస్ చాలా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. పాయింట్ 1. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనము దీనిలో ఇంకొక యాంగిల్ చూడాలి. ఎప్పుడైనా కూడా ఒక క్రైమ్ కి ఒక ఇంటెన్షన్ ఆఫ్ ద క్రైమ్ కూడా ఉంటది. అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద క్రైమ్ ఏంటిది ఇక్కడ అంటే దిస్ ఇస్ టు హిందువులను కవ్వింపజేయాలి, హిందువులను రెచ్చగొట్టాలి. హిందువులు ఎట్లాగూ వాళ్ళు రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి వైలెన్స్ చేసే వాళ్ళు కాదు. అయినా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం అనేది వాళ్ళకున్న ఒక సాడిస్టిక్ యాక్ట్ అది. అందులో చేయడంతో పాటు ఎప్పుడైతే హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు అంటే నో డౌట్ కాంగ్రెస్ అనేది మైనారిటీ అపీజ్మెంట్ అంటే దాని అర్థం హిందూ వ్యతిరేకతనే అనేది నో డౌట్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ క్రైమ్ ని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా వైట్ వాష్ చేస్తున్నారు అంటే ఒక రేప్ జరిగిన తర్వాత అమ్మాయి బట్టలు సరిగ్గా లేవు కాబట్టి అమ్మాయి మీద రేప్ జరిగింది అని అన్నప్పుడు మరి 6 ఏళ్ల 8 ఏళ్ల ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద కూడా రేపులు జరిగినాయి కదా అని క్వశ్చన్ ఇస్తే అప్పుడు వీళ్ళ దగ్గర సమాధానం ఎట్లయితే ఉండదో అట్లనే ఇప్పుడు సోను ఇబ్రహీం దగ్గర 5 లక్షలు అప్పడిగిండు, 5 లక్షలు డిమాండ్ చేసిండు గోళ్లను వదిలేయడం కోసము అని చెప్పేసి ప్రెస్ మీట్లలో పెడుతున్నారు కదా. రేపు కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు ఏ ఆధారం సబ్మిట్ చేస్తారు? జస్ట్ వాట్సాప్ కాల్ సబ్మిట్ చేస్తారా? మీ దగ్గర వాయిస్ లో క్లియర్ గా రికార్డ్ ఉందా? ఏముందని మీరు ఇప్పుడు సోను 5 lakhs డిమాండ్ చేసిండు ఇబ్రహీం దగ్గర అని అంటున్నారు? ఇది ఎందుకంటే వైట్ వాష్ చేసేసి ప్రజల్ని వెంటనే తప్పుదోవ పట్టించేసి ఏమని చెప్తారు ప్రజలకు అంటే గోరక్ష అనేది చేయడానికి ఎవరికి ఉద్దేశం లేదు, ఇట్ ఈస్ జస్ట్ ఫైనాన్షియల్ క్రైమ్ అని చెప్పేసి సోను అనే గౌరక్షకుడిని ఇట్లా వైట్ వాష్ చేసేసి క్రిమినలైజ్ చేస్తున్నారు అనమాట. కానీ ప్రతి హిందువుకి కూడా గోవు, గంగా, గాయత్రి ఈ మూడింటి రక్షణ సనాతన ధర్మంలో ప్రతి హిందువు బాధ్యత. ఈ విషయం ప్రతి హిందువుకు తెలుసు. కానీ ఎప్పుడైతే రక్షకుల మీద దాడి జరిగిందో ఆ దాడి చేసిన వ్యక్తి ఒకవేళ ముస్లిం అయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం కాంగ్రెస్ చేసే ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వైట్ వాష్ ఆఫ్ ద క్రైమ్ అని అంటారు. ఈ వైట్ వాష్ అనే క్రైమ్ అనేది ఇప్పుడు తెలంగాణలో జరిగింది ఎందుకు తెలుస్తుంది అంటే మనకు తెలంగాణలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కాబట్టి ఈ వైట్ వాష్ చేస్తున్నారు అనే విషయం బయటకు వస్తుంది. లేకపోతే అసలు ఈ క్రైమ్ ని వైట్ వాష్ చేయకుండా ఈజీగా దాన్ని సోను ఒక క్రిమినల్ అని చెప్పేసి ఒక క్రిమినల్ కేసు పెట్టేస్తే అయిపోతుంది. చెంగిచెర్ల విషయంలో కానీ ఏదైనా అజిటేషన్స్ ఇష్యూలో వెళ్ళినప్పుడు ఒక లాయర్ గా నా మీదనే కేసు వేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నా మీద ఏమని కేసు వేసిందంటే మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ అంటే నేను ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ ని నేనట మోడెస్టీని పాడు చేసినట్ట నా మీద మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ కేసు వేసింది. అసలు ఉమెన్ మీద ఉమెన్ కి మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ కేసు వేయడానికే ఉండదు, ఆ సెక్షనే పడదు, ఆ సెక్షనే వర్తించదు. అట్లాంటిది నా మీదనే చేసినప్పుడు సోను లాంటి ఒక నార్మల్ కార్యకర్త, ఒక హిందుత్వవాదికి, ఒక గోరక్ష చేయాలి అనే ఒక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి మీద ఏ కేసు చేసినా కూడా రేపు తర్వాత కూడా ఈ వైట్ వాష్ చేయడానికి ఇబ్రహీం దగ్గర 5 లక్షలు అడిగిండు గోవులను ఇడిచిపెట్టడానికి అని అన్న తర్వాత ఎవరు అబ్బాయి వెనక తిరగాలి, ఎవరు అబ్బాయిని కాపాడాలి? మనకంటూ ఒక ఎకో సిస్టమ్ లేదు. బీజేపీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో వస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడు కొంచెం ఇట్లాంటి గోరక్షకుల కోసం ఎకో సిస్టమ్ అనేది వస్తుంది. ఇక్కడ గోరక్ష అనొద్దండి, గోరక్ష అనేది ప్రతి హిందూ కర్తవ్యం. ఓన్లీ సోనుది అలియాస్ ప్రశాంత్ అబ్బాయిది కాదు, మనందరి కర్తవ్యాన్ని మనం గుర్తించాలి. ఇట్లా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చినప్పుడే లీగల్ గా ఏవైతే రక్షించుకోవాలో మన దేశాన్ని గాని, మన ధర్మాన్ని గాని, మన దేవాలయాలు గాని, మన సంస్కృతిని గాని, మన సాంప్రదాయాలను గాని
వాటికి సంబంధించిన ఏ వాటినైనా మనం రక్షించుకోవాలంటే భారతీయ జనతా పార్టీ అనే ఒక పార్టీ ఉంటేనే మనకు పాసిబుల్ అనే విషయం మీ ద్వారా నేను ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. ఓకే అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరి కేంద్రంలో అధికారంలో ఉంది, ఎగ్జాక్ట్లీ అండి. ఇది కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు, గోవును జాతీయ ప్రాణిగా డిక్లేర్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, అయితే ఇంతకుముందు మాధవీలత గారు కూడా జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీలో కూడా కొద్దిమంది కుమ్మక్కై ఉన్నారు. ఇక్కడ పార్టీలకు ఎందుకంటే ఇప్పుడు సంగప్ గారు బీజేపీ, కరాటే కళ్యాణ్ గారు బీజేపీ, మాధవీలత గారు బీజేపీ. భారతీయ జనతా పార్టీ అని కాదు, హిందువులుగా ఎట్లా? ఎందుకంటే నేను భరత్ గారు లెట్ మీ క్లారిఫై వన్ పాయింట్ అండి. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ ఉంటుంది, అది సెంటర్ సబ్జెక్ట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లోకి ఇన్వాల్వ్ అయ్యి పోలీసులకు చెప్పి చేయడానికి ఉండదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డియే చెప్పాలన్నమాట ఇది లా అండ్ ఆర్డర్ అనేది. కానీ ఓకే, నేను అనేది జాతీయ స్థాయిలో ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉంది కదా, ఆర్టికల్ 48 చెప్తుంది కౌ స్లాటరింగ్ నిషేధించాలి, గోవధ నిషేధం జరగాలని. మీరే అన్నారు 20 రాష్ట్రాల్లో అసలు ఎటువంటి నిబంధన లేదని చెప్పి. సో క్లియర్ యాక్ట్ తీసుకొస్తే ఏమైతుంది, దేశవ్యాప్తంగా వర్తించేలా ఒక చట్టం తీసుకొస్తే ఏమవుతుంది? రామ మందిరం నిర్మించారు, ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఇది కోర్ కదా, బీజేపీ కోర్ ఐడియాలజీ కదా. కోర్ ఐడియాలజీ ఇప్పుడు జాతీయ పక్షి అయిన నెమల్ని వధిస్తే గనక చర్యలు ఉంటాయి. సో గోవును జాతీయ జంతువుగా గుర్తించి అటువంటి పీనల్ ప్రొవిజన్స్ పెట్టండి, అప్పుడు ఆబ్వియస్లీ అవుతుంది కదా. మనసు ఉంటే మార్గం ఉంటది కదా. ఉంటదండి. కోర్ ప్రిన్సిపల్ కదా, కోర్ ప్రిన్సిపల్, కోర్ ఐడియాలజీ. సంఘ పరివార్ అయినా బీజేపీ అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే అదే పనిలో ఉంటామండి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ, నేను అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత వరకు ఇంకెన్ని గోవులు చనిపోతాయో అది పక్కన పెట్టండి. జాతీయ వ్యాప్తంగా ఒక చట్టం చేస్తే ఏంటి, కొద్దిమంది ఫైట్ చేస్తున్నారు గోవును జాతీయ ప్రాణిగా గుర్తించండి అని చెప్పి. ఇక్కడ జాతీయ పక్షిని చంపినా, నెమలు చంపినా కేసు, జాతీయ జంతువుని చంపినా కేసు ఉంది. సో జాతీయ ప్రాణిగా గుర్తించి ఓ ప్రొవిజన్ మీ చేతిలో ఉంది. మేబీ మీరంటే మీరు మీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి ఇది. ఎగ్జాక్ట్లీ. భారతీయ జనతా పార్టీకి చేయాల్సిన లిస్టుల్లో ఇది కూడా ఒకటి ఉందండి, అది నో డౌట్. హైయెస్ట్ ప్రయారిటీ లిస్ట్ లో ఇది ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటాను. సో ఒకటి సంగప్ప గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా రావినూతల శశిధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. శశిధర్ గారు మీరు వెళ్ళారు కదా హాస్పిటల్ సాయంత్రం, నేను చూశాను విజువల్స్ లో. నమస్తే. ఏమంటారు సోను గాని వాళ్ళ మదర్ గాని? వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. భరత్ గారు ఇప్పుడు ఓకేనా? సోను తల్లి ఒక మాట చెప్పింది ధైర్యంగా, నా పిల్లలందరినీ అవసరం అనుకుంటే గోమాత రక్షణ కోసం నేను సమర్పించుకుంటాను. అంటే ఒక హిందువుగా గోవును రక్షించడం లోపట ఎంత సెంటిమెంట్ ఉంటుంది, ముఖ్యంగా తల్లులకు ఎంత సెంటిమెంట్ ఉంటుంది అనేటువంటిది చాలా ఆశ్చర్యం వేసింది. చాలా నేషనల్ మీడియా అంతా కూడా ఆ న్యూస్ కోసం తిరిగినాయి హాస్పిటల్ చుట్టూ, సోను తల్లి ఇంటర్వ్యూ కోసం. ఈ రోజున పోలీసు ప్రతిసారి మనం చూస్తుంటాం కదా భరత్ గారు, దేవాలయం మీద దాడి చేయగానే పిచ్చోడు అవుతారు. ఎందుకంటే మత సహనం కాపాడడం చాలా ప్రాముఖ్యం అన్నట్టు ఈ ప్రభుత్వ పోలీసు యంత్రాంగానికి. కాబట్టి దేవాలయం మీద దాడి జరగగానే తెర మీదకి పిచ్చోడు వస్తాడు. రోడ్ల మీద ప్రాణాలకు తెగించి ఆవులను కాపాడినటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు, డెకాయిట్ కేసులు, ఇది మొదటిది కాదు. ఇవాళ డ్రైవర్లను కొట్టినరని, లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి ఉంగరాలు గొలుసులు గుంజుకున్నారని, అంటే ఈ బుజ్జగింపు రాజకీయాల కోసం పోలీసు యంత్రాంగం ఎంత దిగజారి పనిచేస్తుందో నేను చెప్తా ఉన్నా. ఇవాళ అదే రిపీట్ చేసిండ్రు సోను మీద, ఇవాళ డబ్బులు డిమాండ్ చేసిరు అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ. ఎందుకనంటే వాళ్ళు సెక్యులరిజం చాటుకోవాలి కదా, ఎందుకంటే వాళ్ళకు ఆవులను తినడానికి పంపియాలా. వందలాది చెక్ పోస్టులు దాటుకొని ఏ విధంగా భాగ్యనగరంకు బహదూర్పురకు గోలు పోతున్నాయి. ఎవడిలో దొంగ, ఎవడు దొంగ? విశ్వనగరము లక్షల కెమెరాలు దాటుకొని, కమాండ్ కంట్రోల్ రూములు దాటుకొని వేలాది ఆవులు బహదూర్పురకు పాత పట్టణానికి వచ్చి కట్టేసి ఉంటే ఎవడు చేతులు కట్టుకొని కూర్చున్నాడు, ఎవడు అసమర్థునిగా కూర్చున్నాడు,
ఎవని అసమర్థత, ఎవని లంచగొండి కారణంగా ఇవాళ వందలాది చెక్ పోస్టులు దాటి తెలంగాణకు, హైదరాబాద్ కు గోవులు వస్తున్నాయి? ఈ ప్రశ్నకు ప్రభుత్వం, పోలీసులు సమాధానం చెప్పాలా. దారుస్థలం ఎజెండా అమలు చేస్తేందుకు, రజాకార్ ఎజెండా అమలు చేస్తేందుకు, ఎంఐఎం ఎజెండా అమలు చేస్తేందుకు ఇవాళ చట్టాలను కూడా అవహేళన చేసేటువంటి స్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పొద్దున్న లేస్తే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు ఈ మధ్యన రాహుల్ గాంధీ అండ్ కంపెనీ. ఇవాళ అంబేద్కర్ గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. హైదరాబాద్ లో నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నారు. ఆ మహనీయుడే చెప్పిండు కదా, ఆర్టికల్లో పొందుపరిచి పశు సంపదను కాపాడుకోవాలా, ప్రజల యొక్క విశ్వాసము దేశ వ్యవసాయ రంగానికి మూలాధారం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? మహాత్మా గాంధీ ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నారు కదా, గాంధీ వారసులమని చెప్పుకుంటారు కదా. గాంధీ స్వాతంత్రం రాగానే గోహత్య నిషేధ చట్టాన్ని కోరుకున్నాడు. ఇవాళ వీళ్ళు చెప్పాలి, ఇవాళ ఈ రాష్ట్రం లోపల ఒకటి అమలైతుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిపోయినటువంటి రాజ్యాంగం అమలైతలేదు, కాసిం రజ్వీ ఇచ్చిపోయినటువంటి రజాకార్ ఎజెండా అమలైతుంది. అందులో భాగంగానే ఇవాళ దేవాలయాల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. బట్ సీఎం రేవంత్ రెడ్డి గోరక్ష పాలసీ అన్నారు, గోశాలలు నిర్మిస్తామన్నారు. అప్పుడు మిమ్మల్ని కూడా పిలిచినట్టున్నారు, పిలిచారా రివ్యూకు? మమ్మల్ని అదే హిందువులను మోసం చేస్తేందుకు ఈ కుహానా సెక్యులిజం అనేటువంటి మతం మారుస్తందుకు. సెక్యులిజం ఇవాళ సెక్యులిస్ట్ ఎవరు హిందువు కాదు భరత్ గారు, మనం మోసపోవద్దు. క్లారిటీ మనకు ఉండాలి ఫస్ట్. సెక్యులరిస్ట్ ఎవడు కూడా హిందువు కాదు. అంటే కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయి ఉండి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ అయి ఉండి అది అనౌన్స్ చేయడం మంచిదే కదా. మేము స్వాగతించే ఆచరణ లేకది. వేములవాడలో ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నటువంటి దేవాలయంలోనే గోవులు చచ్చిపోతే దిక్కు లేదు. వేములవాడ ఒక మంత్రి, కనీసం దేవాదాయ శాఖ మంత్రి పోయొచ్చిందా? వాళ్ళకన్నా సోయి ఉన్నదా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కేవలం గోశాలల పేరు మీద అది ఎజెండా వేరే, వాళ్ళకు చాలా భూదాన్ భూముల మీద కన్నేసినటువంటి ఎజెండా ఉంది. ఆ ఎజెండాకు నేను ఇప్పుడు ఓదలుచుకోలేదు భరత్ గారు. ఇంకా పూర్తి వివరాలు మేము తెప్పిస్తున్నాం. భూదాన్ భూములను ఏ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొల్లగొట్టినాయి, కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల భూదాన్ భూములు ఇచ్చిందే గో సంరక్షణ కోసం. పూర్తిగా అన్యాక్రాంతం చేసిరు. ఇప్పుడు మరొక కన్నేసిరు గోశాలల పేర్ల మీద చెప్పేసేసి భూదాన్ భూములను ఎట్లా కాజేయాలనేటువంటిది. మంచి చేస్తే సమర్థిద్దాం, అందరం వెల్కమ్ చేద్దాం. కానీ ఇవాళ నేనేమంటున్నాను, ఇవాళ గతంలో భయంకరమైనటువంటి హిందూ పాలన చూసినాం. యజ్ఞాలు యాగాలు నాకంటే ఎక్కువ చేయలేదని అన్న పాలన చూసినాం. పేరు మీకు అర్థమై ఉంటది. రావణాసుడు కూడా గట్లనే యజ్ఞాలు యాగాలు చేసిండు, కానీ పాపం చేసిండు. గత 10 ఏళ్ల పాలనలో కారు స్టీరింగ్ అంతా ఎంఐఎం చేతిలోనే ఉన్నది. ఇప్పుడు చేతి కలిసింది. ఇవాళ చేతి కలిసే కదా ఎందుకు జూబ్లీహిల్స్ లో గుడి ఎందుకు గులగొట్టిండ్రు? ఈ జూబ్లీహిల్స్ జరగబోతున్నటువంటి జూబ్లీహిల్స్ లోపాయికారి ఒప్పందంలో ప్రైమ్ ల్యాండ్ తీసుకుపోయేసేసి ఇవాళ ఎంఐఎంకి అప్పచెప్తుంది కదా గుడిని గులగొట్టింది. ఇవాళ భాగ్యనగరం లోపల అమ్మాయిలకు భద్రత లేదు, భాగ్యనగరం లోపల గుడికి భద్రత లేదు. హిందువుల విశ్వాసమైనటువంటి గోవు రక్తం ఏర్లై పారుతా ఉంది, ఒక బడికి భద్రత లేదు, హిందువుల యొక్క ఆస్తులకు భద్రత లేదు. మొత్తం టోటల్ గా ఇవాళ రజాకార్ ఎజెండా ఇవాళ భాగ్యనగరంలో అమలైతుంది. అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఈ సంఘటన ద్వారా మనం చూడాల్సింది భవిష్యత్తు తెలంగాణ ప్రమాదంలో పడుతుంది. ఇవాళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చుట్టూ మొత్తం రోహింగ్యా బంగ్లాదేశీలు చేరిపోయినారు. హైదరాబాద్ డిఫెన్స్ క్యాపిటల్. మీరు చూడండి, ఏ ఒక్క దగ్గర చర్చ జరుగుతలేదు. ఎంత ప్రమాదకరంగా ఇవాళ డిఫెన్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కాలనీలు చొరబాటుదారుల కాలనీలు వెలిసినాయి. ఇవాళ డంపింగ్ యార్డులు కూడా, అక్రమ ఆయుధ డంపింగ్ యార్డులు హైదరాబాద్ లోపల ఉన్నాయి అనడానికి ఇవాళ ఇబ్రహీం చేతిలో దొరికినటువంటి ఆయుధమే ఒక సాక్ష్యము. మొన్న మీరట్లో ఎట్లయితే దొరికినాయో, ఏ విధంగానైతే ఉత్తరప్రదేశ్ లోపల అనేక నగరాల లోపల అక్కడ పోలీసులు సమర్థంగా పనిచేసి మారణాయుధాల డంపింగ్ యార్డ్స్ ను కనిపెట్టిరు. ఇవాళ భాగ్యనగరంలో బహదూర్పురాలో కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా ఇవాళ బహదూర్పురా లోపల ప్రతి స్లాటర్ హౌస్ లోపల అక్రమ ఆయుధ డంపింగ్లు ఉన్నాయి. రేపు దేశం లోపల అంతర్గత యుద్ధాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న సిఐఏ పేరు మీద ప్రయత్నం చేసిండ్రు, లేకపోతే వక్ఫ్ బోర్డ్ యాక్ట్ పేరు మీద అభద్రతలను అపోహలను సృష్టించి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
వాళ్ళు చేయకూడనటువంటి ప్రయత్నమే లేదు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ బహదూర్పురాలో ఉన్నటువంటి అక్రమ స్లాటర్ హౌజ్లలో మారణాయుధాల డంపింగులు ఉన్నాయి. ఈ పోలీసులకు దమ్ముంటే పోయి సెర్చ్ చేసి బహదూర్పురాలో ఇల్లు కూడా సెర్చ్ చేస్తే ఈ రాష్ట్రము భవిష్యత్తు లోపట భద్రంగా ఉంటది, ఈ భాగ్యనగరం భవిష్యత్తు లోపల భద్రంగా ఉంటది. ఎంఐఎం ప్రత్యక్షంగా ఈ సంఘ విద్రోహ శక్తులకు, ఈ ఉగ్రవాదులకు, ఉగ్రవాదం అంటే నేను ఇవాళ ఈ దేశం మీద కేవలం ఇది గో హత్యతోటి మాట్లాడదు. గో హత్య అంటే ఈ దేశం మీద జరుగుతున్నటువంటి ప్రత్యక్ష యుద్ధం ఇది. ఈ దేశంలో ఉన్నటువంటి విశ్వాసాలను దెబ్బతీయడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడానికి వందల సంవత్సరాలుగా ఈ యొక్క యుద్ధం ఈ దేశం మీద జరుగుతా ఉంది. ఇవాళ జిహాద్ అనేక రూపాల లోపల మన మీద జరుగుతా ఉంది, దేశం మీద, ధర్మం మీద. ఇవాళ ఆడపిల్లల మీద లవ్ జిహాద్ ఎట్లా జరుగుతుందో ఈ రకంగా ఇవాళ వ్యవసాయ రంగం మీద, ప్రజల యొక్క భక్తి శ్రద్ధల మీద జరుగుతున్నటువంటి జిహాద్ ఇది. ఈ దేశం యొక్క కల్చర్ మీద జరుగుతున్నటువంటి జిహాదు మారణ ఆయుధాలు భాగ్యనగరం లోపల అక్రమ మారణ ఆయుధాల డంప్ గా ఇవాళ భాగ్యనగరం మారింది. దీని మీద పెద్ద చర్చ జరగాలి భరత్ గారు. మీరు సాహసోపేతమైనటువంటి జర్నలిస్టు, నేను ఇవాళ మిమ్మల్ని ఆహ్వానిస్తున్న భాగ్యనగర్ భవిష్యత్తు కోసం బహదూర్పురా, నేను మళ్ళీ ఒకటికి రెండు మాకున్నటువంటి సమాచారం మేరకు బహదూర్పురాలో అక్రమ స్లాటర్ హౌజ్లు పెద్ద ఎత్తున మారణాయుధాలు డంపింగ్ కేంద్రాలుగా మారిపోయినాయి. ఎప్పుడైనా భాగ్యనగరం యొక్క ప్రజలపైన దాడులు చేయడానికి మతోన్మాదులు సిద్ధంగా ఉన్నారు. దానిలో శాంపిల్ గానే ఇవాళ మనం ఇబ్రాహిం కేసు అయితే ఉందో, ఇబ్రాహిం ఎక్కడి నుంచి వచ్చింది ఆ మారణాయుధం, దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్ గా కేసు కాగానే దాన్ని మార్చాలనే. ఇవాళ ఇమ్మీడియట్ గా దాన్ని ప్రజల లోపల వచ్చినటువంటి ఆవేశము, ప్రజల లోపల వచ్చినటువంటి ఆక్రోశాన్ని ఇవాళ డౌట్ క్రియేట్ చేయడము. అరే మరి ₹1 వ్యాపారం అయితే, ఇంతకుముందు అమ్మ మాట్లాడింది, ₹1 వ్యాపారం అయితే నీకెంత పర్సెంటేజ్లు ముడుతున్నాయి రాబోయ్? పోలీసు వాళ్ళని అడుగుతున్నా నేను. ఇన్ని చెక్ పోస్టులు దాటుతందుకు వాడు ఒక దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, సంఘ విద్రోహ శక్తి, ఒక మతోన్మాది. మరి గడిచిన 6 నెలల్లోనే ₹1 వ్యాపారం చేస్తున్నాడు అంటే, వాడు ఇంతకాలం చేస్తున్నటువంటి వ్యాపారం యథేచ్ఛగా సాగుతుందంటే మరి మీకెంత ముట్టినాయి? వీని సంగతి తెలుసా? ఇదే ఇబ్రాహిం గాడు నా లాస్ట్ 2 years క్రితం 2 కానిస్టేబుల్ చంపొచ్చిండు ఛత్తీస్గఢ్ లో. 2020 కేసులు అన్నారా? ఇట్లాంటి వాళ్ళకి అసలు బెయిల్ ఎట్లా వస్తుందో అదే అర్థం కావట్లే. ఇట్లాంటి వాళ్ళు మామూలు కేసులు పెట్టాలి, ఫైన్ పడే కేసులు పెట్టాలి, కోర్టులకు పంపాలా, ఇది కదా. వీళ్ళు పోలీసులు లోపాయికార ఒప్పందాలు కదా, ఇవే కదా. 2025లో ఇప్పటివరకు 5 కేసులు అయితే పీడీ యాక్టులు ఎందుకు పెడతలేరు? అమాయకుల మీద పీడీ యాక్టులు పెట్టి పంపుతున్నారు కదా. ఇటువంటి వ్యక్తుల మీద పీడీ యాక్టులు ఎందుకు పెడతలేరు? కాబట్టి చాలా తీవ్రంగా చర్చించాల్సిన విషయం ఇది. ఇవాళ పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఎంఐఎం ఎజెండాకు తలొగ్గే ఈ కేసును కూడా ఇవాళ తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద ప్రజలు పోరాటం. ఒకటి మాత్రం విషయం, యుద్ధం వాళ్ళు ప్రారంభం చేశారు. మనకు డౌట్ దూరం చేసుకోవాలి. యుద్ధం స్టార్ట్ చేశారు. ఈ యుద్ధం ప్రజాస్వామ్యయుతంగా పోరాడతామా, రోడ్లపైన ఎదుర్కొంటామా? ఇవాళ హిందూ సమాజం ఈ ఛాలెంజ్ స్వీకరిస్తుంది. సంగప్ప గారు ఉదయం వెళ్ళారు, మీరు బండి సంజయ్ గారితో కూడా వెళ్ళారు కదా, ఏంది మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంది? గ్యాదర్ చేసిన డీటెయిల్స్ ఏంటి? అక్కడ జరిగింది ఏంటి ఎగ్జాక్ట్లీ? పెద్దలందరికీ నమస్కారం. చాలా విషయాల్ని అక్కడ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అక్క వాళ్ళు చెప్పారు, ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పారు. ఒకటి భరత్, కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు దాకా కూడా వాళ్ళు కేవలం ఒక వర్గానికి కొమ్ము కాయడానికి ఉంది తప్ప వేరే ఏ సమాజంలో ఏ వర్గానికి కూడా పట్టించుకోదు. మెజారిటీ సమాజమైనటువంటి హిందువులను అయితే పూర్తిగా ఒక శత్రువు లాగా చూస్తుంటది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ వాళ్ళు మైనారిటీల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఏ భూమి అంటే ఆ భూమి ఆక్రమించుకునేందుకు వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ని అమలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు. వాళ్ళ ఇష్టం వచ్చింది. వాళ్ళకి మైనారిటీలు వాళ్ళు నోరు తెరిచి ఏది అడిగితే అది తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో అసదుద్దీన్ ఓవైసీ ప్రాపకం కోసం, ఆయన మోచేతి నీళ్లు తాగడం కోసం మొన్నటి దాకా అధికారం ఉన్నటువంటి టిఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇట్లా పాకులాడుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు టిఆర్ఎస్ స్టీరింగే వాళ్ళ కార్ స్టీరింగ్ వైఎస్ చేతులు ఉండే. ఇప్పుడైతే
జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఓవైసీ సపోర్ట్ కోసం ఆయన ఏం చెప్తే చేయడానికి రెడీ ఉన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో పేదలు, మధ్యతరగతి వాళ్ళు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ జీవితాంతం కూడబెట్టుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకుంటే అన్ని పర్మిషన్లు ఉంటే అన్ని అనుమతులు ఉంటే వాళ్ళ ఇల్లును కూలగొట్టినటువంటి హైడ్రా అదే చెరువు మధ్యలో నడి మధ్యలో మట్టి పోసి కాలేజ్ నిర్మిస్తే ఆ కాలేజీని కూల్చారు. ఆ కాలేజ్ దాకా జేసీబీలు పోవు. ఎందుకు? అది ఓవైసీ కాబట్టి. అంటే ఓవైసీ కోసం వీళ్ళు ఎన్ని చట్టాలైనా ఉల్లంఘిస్తారు, ఏమైనా చేస్తారు అనమాట. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి అనమాట. అంటే విద్యార్థుల చదువు ఇబ్బంది. నేను హైడ్రా చీఫ్ రంగనాథ్ మాట్లాడినప్పుడు విద్యార్థుల చదువు ఇబ్బంది కాకూడదు, వందలాది మంది ఇబ్బంది పడతారని చేయలేదు. అదే కాదు, వేరే కాలేజ్ కూడా చేయలేదు అని చెప్పారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. రాజకీయ నాయకుల్ని నిస్సిగ్గుగా మాట్లాడతారని మీరు చాలా ఏదో దేనికైనా ఎన్నికాడుకుని మాట్లాడతారని అంటుంటారు జనరల్ గా. ఆయన అధికారి, ఆయన ఆల్రెడీ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి సంథింగ్ రాజశేఖర రెడ్డి కాలేజీ కూల్చలేదు. మరి పిల్లలు ఉంటే కూల్చేసారు కదా, ఒక కాలేజీ అయితే కూల్చేసారు. తర్వాత ఇంకా వేరే కాలేజీలో కూడా ఉల్లోజులు పోయినాయి. నేనేమంటా అంటే ఇప్పుడు అయిపోయింది కదా, మధ్యలో మనం హాలిడేస్ వచ్చిండే కదా, హాలిడేస్ వచ్చినప్పుడు ఎందుకు కూల్చలేదు? వేరే బిల్డింగ్ ఎందుకు షిఫ్ట్ చేయాలి వాళ్ళని? కనీసం నోటీస్ అని ఇచ్చిరా? నోటీస్ కూడా ఇవ్వలే కదా. కేవలం భరత్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఎంఐఎం ఓట్లు, ఒక మైనార్టీ వర్గం ఓట్లు దూరం కాకూడదు. తర్వాత హిందూ ఓట్ పోలరైజ్ అయ్యి అది బీజేపీ వైపు రాకూడదని చెప్పి ఎంత దుర్మార్గం అంటే పోలీస్ వ్యవస్థలో ఎంత దుర్మార్గం ఉంటుందా? ఇప్పుడు ప్రాణాలు తెగించి ఆవుల్ని పట్టుకొని పోలీసులకు అప్పయిపోయింది ఆయన మొన్న 3-4 రోజుల కింద. పోలీసులు అప్పయిపోయిన తర్వాత వాడు గొడవ అయింది, వాడు పిలిపించుకున్నాడు, వెంచర్ లో మాట్లాడుకున్నారు, ఫైరింగ్ అయింది. దాన్ని ఎంత పక్కదో పట్టిస్తున్నారు, ఎంత తప్పుదో పట్టిస్తున్నారు పోలీసులు అంటే, వాడు డబ్బులు అడిగాడు ప్రశాంత్ సింగ్ డబ్బులు అడిగిందని, తర్వాత ఆయన బ్లాక్ మెయిల్ చేసిన రకరకాలుగా ఇవన్నీ అంటే కథనాలు అల్లుతున్నారు. అంటే సంగప్ప గారు, ఇప్పుడు జరిగిన ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. కానీ దర్యాప్తు ఇంకా పూర్తి కాకముందే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి దర్యాప్తు కాదండి, దర్యాప్తు విషయం తర్వాత ముందు పోలీసులకి సుధీర్ సిపి గారు ఏం చెప్పారు? ఆయన ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వాళ్ళ ఆవుల్ని పట్టించాడు. ఆవుల్ని పట్టించడం వల్ల ఆయనకు ₹1 కోటి నష్టం జరిగిందంట. అయితే సిపి సుధీర్ గారు, కమిషనర్ సుధీర్ గారికి ఆ ఇబ్రాహిం అనేటువంటికి ₹1 కోటి నష్టం జరిగిందనే దాని మీద బాధపడుతున్నాడు ఆయన. అంతే తప్ప రాష్ట్రంలోకి ఇల్లీగల్ గా వెపన్ ఎట్లా ఆ వెపన్ వాడు ఎట్లా తట్టుకొని తిరుగుతున్నాడు అనే విషయం పైన ఆయనకి బాధ లేదు. ఆయనకు ఆ విషయంలో ఏమాత్రం టెన్షన్ లేదు కమిషనర్ గారికి. తర్వాత ₹1 కోటి వర్త్ వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గరికి లేదా ఇక్కడ నుంచి ఆవుల యొక్క ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, వాటిని చెప్పడానికి తీసుకెళ్తున్నారు. అది కూడా ఆయనకి దానికి టెన్షన్ లేదు. నేనంటే దర్యాప్తు కాదు, ముందు మీరు ఎట్లా చెప్తారు ₹1 కోటి నష్టపోయింది పాపం అని బాధపడుతున్నాడు కమిషనర్ గారు. ఆ ₹1 కోటి వర్తున్న ఆవుల్ని చంపడానికి తీసుకెళ్తుంటే ఆపిండని విషయం పైన మీరు చేయలేని పని, పోలీసులు చేయలేని పని ఆయన చేసి, పోలీసులు రాజ్యాంగబద్ధంగా మళ్ళీ ఆయన ఆపిందేమో వేరే దగ్గర ఆపి ఎక్కడికో గోశాలకు కూడా తరలించలేదు, డైరెక్ట్ గా పోలీసులకు అప్పచెప్పాడు. పోలీసులు చేయాల్సిన పని ఆయన చేస్తే, రాజ్యాంగబద్ధంగా చేస్తే ఆయన దాన్ని సమర్థించి ఆయన అప్రిషియేట్ చేయాలా, సోనుని అప్రిషియేట్ చేయాలి, ఆయన ప్రయత్నాన్ని, సాహసోపతి ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాడికి ఏదో ₹1 కోటి నష్టం వచ్చిందని బాధపడుతున్నట్టుగా ఆయన ప్రెస్ మీట్ వింటే చాలా బాధ అనిపిస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ గా ఇట్లాంటి ఎన్నో నేను ప్రెస్ మీట్ కవరేజ్ చేసిన, మన నక్సలైట్ సంబంధించినటువంటి లొంగుబాట్లు ఎన్కౌంటర్లు కవరేజ్ చేసిన, కానీ ఏ పోలీస్ కూడా ఇంత దిగజారి మాట్లాడలే. ఈ రోజు ఆయన ఇబ్రాహిం అనేటువంటి ₹1 కోటి నష్టం జరిగింది, తర్వాత ఈయన వల్ల ఆయనకి ఇదైంది, ఈయన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులకు ఆవులు పట్టించేవాడు, 2000కి పైన ఆవులు కాపాడినటువంటి గొప్ప సాహస యువకుడు ఈరోజు ప్రశాంత్ సింగ్. ఆయనను అప్రిషియేట్ చేయాలా? మీరు పోలీసులు చేయాల్సిన పనిని సెలవుగా చేసి మీకు పోలీసులకు అప్పచెప్పాడు ఆయన. అంటే ఒకటి మన ఇంతకు ముందే నేను మీడియాలో స్క్రోలింగ్ చూసిన, ఈ ఆనంద్ నగర్ ఎక్కడో ఒక అస్సాం యువతి చనిపోయింది, మర్డర్ అయింది, మర్డర్ అయింది. కొద్దిసేపటి కింద ఒక హైదరాబాద్ నడిబొట్టున ఇంకొక అమ్మాయి మర్డర్ అయింది. మొన్న నిజామాబాద్ లో ఒక పోలీసును చంపేసింది. సరే తర్వాత ఎన్కౌంటర్ చేసిన వేరే విషయం కావచ్చు, కానీ ముందైతే యథేచ్ఛగా పోలీసును చంపేంత ధైర్యం వచ్చింది వాడికి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే మాకు ఎంఐఎం అన్నా ఉంది, ఎంఐఎం చెప్పినట్టు ఎంఐఎం కి ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చబోసుకుంటది,
సారీ అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏమైనా చేయొచ్చినట్టు ఒక ధైర్యం వాళ్ళకు ఉంది. కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోకి వెపన్స్ ఇట్లా మొన్న కూడా ఒక రియల్ ఎస్టేట్ గొడవలో అక్కడ కూడా రివాల్వర్ తో కాల్పులు జరిగినాయి. ఏంటిది అంత యథేచ్ఛగా వీళ్ళకి రివాల్వర్లు తుపాకులు పిస్టళ్లు దొరుకుతున్నాయి. అంత యథేచ్ఛగా వాడేట లైసెన్స్ ఇచ్చేసారా అంటే కేవలం ఇప్పుడు ఏం లేదు. మీకు ఇంత అన్నారు రేవంత్ రెడ్డి గారు గోశాల గవర్నమెంట్ నుంచి గోశాల పెట్టారని చెప్పి, అదే మరి ఆయన గోశాల గవర్నమెంట్ నుంచి గోశాల పెడుతున్నా అని చెప్పి ఆవుల్ని వధించే వాళ్ళకి గన్ లైసెన్స్లు ఇచ్చాడు. ఎవరైతే ఆవులు వధించకుండా అడ్డుకుంటారో వాళ్ళ పైన కాల్పులు జరపని చెప్పి గన్ లైసెన్స్ ఇచ్చినట్టున్నాడు. మరి ఎట్లొచ్చినా ఈ గన్ లైసెన్స్ అని. రైట్ సంగప్ప గారు, అదే విషయాన్ని మన కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. చరణ్ గారు మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గోరక్షకులపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించట్లేదని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడంటే శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని అంటున్నాయి. మరి మీరేం చెప్తారు? మేడం, భారతీయ జనతా పార్టీ జూబ్లీ సెలక్షన్ ఉన్నాయి కాబట్టి మరొకసారి హిందువుల ముస్లింల పేరు మీద పబ్బం గడపాలని ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూద్దాం, భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. ఉత్తరప్రదేశ్ తీసుకుంటారా, రాజస్థాన్ తీసుకుంటారా, మీరున్నటువంటి ఛత్తీస్గఢ్ తీసుకుంటారా, ఢిల్లీ తీసుకుంటారా ఒకసారి చెక్ చేసుకోండి. అనవసరంగా రాజకీయం చేసే కోణంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. గోరక్షణ సంబంధించి చట్టం చేస్తా ఉన్న వద్దన్నారా? గోరక్షణ సంబంధించి ఏమో భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంలో వాడుకుంటారు. భారతదేశం మాత్రం బీపీ ఎగుమతులు 2వ స్థానం ఉంటది. ప్రపంచంలో భారతదేశం బీపీ ఎగుమతులు 2వ స్థానం. మొదటి స్థానం ఆస్ట్రేలియా ఉంటే భారతదేశం 2వ స్థానం ఉన్నది. మరి భారతదేశం బీపీ ఎగుమతులకు వ్యతిరేకంగా కావచ్చు, అదేవిధంగా రక్షిస్తాం, కోవులు రక్షిస్తామని చెప్పే భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో భారతదేశం బీపీ ఎగుమతులు 2వ స్థానం ఏ విధంగా ఉంటది? దానికి సమాధానం చెప్పంటే భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పదు. ఎంతసేపు రాజకీయ కోణంలో స్టేట్మెంట్ ఇవ్వాలా, జూబ్లీ ఎలక్షన్ లో లాభం జరగాలి, బీఆర్ ఎలక్షన్ లాభం జరగాలి కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకంగా విచారణ జరుగుతా ఉంది. అసలు దాడులు చేసిన వాళ్ళు ఎవరు, తన మన అనే భేదమే లేదు. దాడులు చేసింది ఇబ్రాహీం, అది పోలీసులు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. గన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది చూడాలి కదా. గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అతను 300 కేసులున్నాయి. 300 కేసులు ఉన్న వాళ్ళని ఎట్లా బయటకు వదిలిపెడుతున్నారు? పీడీ యాక్ట్ పెట్టండి. రియాజ్ ఇబ్రాహీం ఇటువంటి వాళ్ళు బయట ఉంటే సమాజానికి ప్రమాదం కదా సార్. మేమేమంటా ఉన్నాం, అన్ని విషయాలు 300 కేసులు ఉన్నవాడు బయట ఎందుకున్నాడు? వాడు లోపల వేయండి. అది ఎందుకు బయటకున్నా అనేది పోలీసు వాళ్ళు వాస్తవ విషయాలను కూడా బయటకు వస్తాయి. రౌడీ షీట్ వాళ్ళ మీద తెరవండి, పీడీ యాక్ట్ పెట్టండి. నేను ఏం చెప్తా ఉన్నాం అంటే కాంగ్రెస్ పార్టీగా చట్టం అనేది ఎవరికి సుతం కాదు. అది ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మీకా నాకా కాదు. చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వారి మీద ఏం కేసులు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్న కేసులు, ఏ విధంగా గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు అదేవిధంగా విచారణ చేస్తాము. విచారణ తర్వాత పూర్తి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పోలీసులు చంపిన దొంగను ఎన్కౌంటర్ చేసినట్లు నిందితుడు ఇబ్రాహిం ని కూడా ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు. మరి సార్ మేడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోరు. అక్కడ జరిగినటువంటి సంఘటన అతను పోలీసు వాళ్ళ మీద కాల్పులు జరిపినప్పుడు దానిలో భాగంగా ఆత్మరక్షణ కోసం పోలీసు వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ప్రతిదాని రాజకీయ కోణంలో చూడలేము. భారతీయ జనతా బండి సంజయ్ గారు కాక జేసీఎం సెలక్షన్ సందర్భంగా ఇప్పుడు మరి నిన్నటి దాకా మానవ సంఘాలు అవి వచ్చాయి కదా, వాటికి ఇప్పుడు మరి ఈ సోను కనిపించలేదేమో. కానీ ప్రభుత్వం ఎవరిది ఉందండి? ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం. ఇంకొక విషయం, బీఫ్ ఎగుమతులు 2వ స్థానంలో ఉంది అని మీరు మాట్లాడుతున్నారు కదా, అది మీరు ఇంకొక వీడియో క్లియర్ గా ఒక ఆయన చేశాడు, అది చూసారు ఆ వీడియో? మీరు ఆ వీడియోలో క్లియర్ గా ఉంది, మీరు అది ఫస్ట్ చూసొచ్చి మాట్లాడండి. మీరు ఇష్టం వచ్చినట్ల గోవుల గురించి బీజేపీకి ఆపాదించాలని చూడండి. ఇక్కడ మీరు మాట్లాడే వాదనలో అస్సలు అర్థం లేదు. ఫస్ట్ మీరు తెలుసుకోండి ఇక్కడ ఏముందో. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జూబ్లీ హిల్స్ గురించి ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు? ఇక్కడ గోరక్షకుడు గురించి మాట్లాడితే అంటే మీరు ఇప్పుడు కావాలని ఎంఐఎం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇచ్చారా? మీరు గన్ లైసెన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధం పెడుతున్నారు. ఎందుకు మధ్యలో మీరు ఎలక్షన్ సంబంధం ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ మీరు ఎలక్షన్ ఏంటంటే అబ్బాయి ప్రాణం గురించి మాట్లాడితే గన్ ఎవరు ఇచ్చారండి? ఎవరంటే రౌడీ షీట్ అని బయట తిరగనిస్తున్నారు? ఎవరంటే పీడీ యాక్ట్ పెట్టండి? ఎవరి ప్రభుత్వం నడుస్తుందండి ఇక్కడ? మీరు మాట్లాడేదండి మళ్ళీ గోరక్ష ఎగుమతి అని మాట్లాడుతున్నారు. మళ్ళీ అది కాదు ఇక్కడ టాపిక్. మీరు మాట్లాడుతుంది ఇబ్రాహీం గురించి. ఇబ్రాహీం కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
సమాధానం చెప్తానికి మీకు సబ్జెక్ట్ ఉండదు. వచ్చిన మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సమాధానం చెప్పండి. బీఫ్ ఎగుమతులు అన్నారు కదా, ఇప్పుడు మరి జూబిలీస్ కింద తిప్పారు మీరు మాట్లాడేది గోరక్షణ గురించి మాట్లాడండి. నేను ఒక ప్రశ్న అడగాలి. అధికార భరత్ గారు జరిసేపు ఆపితే మీరు సమాధానం ఒక్క నిమిషం శశిధర్ గారు అడగాలనుకుంటారు. ప్రతి క్వశ్చన్ కు సమాధానం చెప్తాను. మాకు ఆన్సర్ ఉంది, మేము పారిపోతున్నాం. ఆ కరాటి కళ్యాణ్ మేడం గారు సమాధానం చెప్పినప్పుడు మాట్లాడారు కదా, ఎప్పుడు పారిపోవడమే మీ పని. మీరు ఎప్పుడు పారిపోవడమే, మీరు మాట్లాడే పద్ధతి మీకు లేదు, తరీకా లేదు. లాస్ట్ టైం ఆడవాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియదు మీకు. మీరు మళ్ళీ అధికార ప్రతినిధులు వస్తారు కాంగ్రెస్ మీలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు ముందు సమాధానం అప్పుడే మర్చిపోయారు. మీరు ఇప్పుడు చెప్పండి, అప్పుడు సమాధానం ఇప్పుడు చెప్పండి. మరి మీకు అంత చెప్పడానికి చేతనైతే దయచేసి మీకు చేత అవ్వట్లేదు. మీరు మీలాంటి ఫస్ట్ రోహింగ్యాలు ఏరేసారు. ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. రోహింగ్యాలు ఎక్కడ ఏరేసారండి? రోహింగ్యాలు ఇక్కడ 20,000 మంది ఉన్నారు. మరి మీ ఇక్కడ న్యాయం ధర్మం ప్రకారం చరణ్ గారు ఒక నిమిషం అండి చెప్పండి. శంకర్ గారు రావినూతల్ శశిధర్ గారు చెప్పండి. సమాధానం చెప్పండి. అధికార పార్టీ ప్రతినిధి వచ్చింది కదా చరణ్ గారు ఒక నిమిషం. ఆగాల బండి సంజయ్ గారు రోహింగ్యా నేరేస్తున్న బండి సంజయ్ గారు ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి రోహింగ్యాలకి ఇది భారతీయ జనతా పార్టీ. మరి రెండు ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు బ్రదర్. ప్రభుత్వం ఏం సమాధానం? చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. రావినూతల్ శశిధర్ గారు అడగాలనుకుంటారు. పార్టీ ప్రభుత్వము హోమ్ మినిస్ట్రీకి చెప్పినటువంటి సమాధానము, మేము రోహింగ్యాలను సెర్చ్ చేస్తున్నాము, ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామనేమో హోమ్ మినిస్టర్ కు లెటర్ రాస్తుంది. నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వము పోయి డిఫెన్స్ కాలనీల చుట్టూ బాలాపూర్ లోపట ఫుట్బాల్ ఆడుతున్నారు, బహిరంగంగా క్రికెట్లు ఆడుతూ ఉన్నారు, బహిరంగంగా ఆ చెరువులు ఆక్రమణ చేసి కాలనీలు వెరుస్తుంటే ల్యాండ్ ఆర్డర్ అంత పర్యవేక్షణలో ఉన్నదన్నట్టు నీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రోహింగ్యా బంగ్లాదేశీ అధికార పార్టీ ప్రతినిధివి. ఇన్ని సమాధానం చెప్పు, నువ్వు లెటర్ ఎందుకు రాసినావు? నీకు తాతగా అయితే లేదు అనేటువంటి విషయం నువ్వు ఒప్పుకున్నావు. రెండో విషయం ల్యాండ్ ఆర్డర్ కళ్ళు కప్పి ఎట్లా భారతదేశంలో రోహింగ్యాలు చెప్పాల సమాధానం ఉన్నది. మమతా బెనర్జీ ఉంది కదా దాటిస్తుంది. మమతా బెనర్జీ ఉన్నది కదా బార్డర్ సెక్యూరిటీ. నీకు ఎక్కడ వస్తుందో సమస్య? ఇంట్లో ఒప్పుకోలేదు ఆయనకు. అసలు చట్టం తెలంగాణలో గోహత్య మీద నిషేధం ఉన్నటువంటి చట్టం నీకు తెలుసా? ఒక విషయం చెప్పు, చట్టాలు లేవనుకుంటున్నావు, నువ్వు భ్రమలలో ఉన్నావు. అరే ఉండు, ఇన్నో గోహత్య నిషేధ చట్టం తెలంగాణలో ఉందని తెలుసా? ఫస్ట్ అది చెప్పు నాకు. నువ్వు గోహత్య నిషేధ చట్టాలు లేవు అని మాట్లాడుతున్నావు, ఉపన్యాసాలు ఇస్తున్నావు. గోహత్య నిషేధ చట్టం తెలంగాణలో ఉందని తెలుసా? ఉందా? నువ్వు ప్రభుత్వ పక్షాన మాట్లాడు. నువ్వు గోహత్య నిషేధ చట్టము, ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ 1977 అమల్లో ఉందనేటువంటి విషయం నీ ప్రభుత్వానికి సోయిందా లేదా? నీ ప్రభుత్వానికి సోయి లేదు చట్టం ఉందని, దాన్ని అమలు చేయడానికి ఓపిక లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేతి కలిసింది. గోహంతకులకు నిత్యం వందలాది గోవులను తరలిస్తా ఉన్నారు. ఇది వాళ్ళను నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యము. నువ్వు చట్టమే లేదని మాట్లాడుతున్నావు. చట్టం అమలు చేయమంటున్నాం మేము. చట్టం అమలు చేయమంటున్నాం మేము. ఈ రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉంది? గోహత్య నిషేధ చట్టాన్ని అమలు చేస్తలేదు. దానికి సమాధానం చెప్పు భరత్ గారు. తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించాలి. చరణ్ గది ఒక్కటి చెప్పమనం. ఆయన ఎన్ని చట్టం ఉందా లేదా, ఆయనకు ఉందా తెలుసా లేదా చెప్పమనండి. తర్వాత దండం పెట్టి వెళ్ళిపోమానండి. నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళకున్న శరత్ గారు కావచ్చు, కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలా. భారతదేశం బీపీ ఎగుమతులు 2వ స్థానం ఎట్లుంది? నీ సోనియా గాంధీ చేసిన ఘనకార్యం, నీ సోనియా గాంధీ చేసిన ఘనకార్యము, నీ మన్మోహన్ సింగ్ చేసిపోయిన ఘనకార్యము, నీ సోనియా గాంధీ చేసిన ఘనకార్యము, నీ చిదంబరం చేసిపోయినటువంటి ఘనకార్యము. చూస్తున్నారు మరి రోహింగ్యాలు. మరి మీరేం చేస్తున్నారు? మీ బాధ్యత కదా.
అది కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత కాదు మీరు అంటున్నారు, బాధ్యత చెప్తున్నారు. మీ రాజకుటుంబం చేసిన ఘనకార్యం దేశాన్ని ప్రమాదంలో మీ రాజకుటుంబం దేశం సొంత ఆస్తిగా ఫీల్ అవుతుంది కదా. మీ రాజకుటుంబం చేసిన ఘనకార్యం మీ ఓట్ల కోసం చేసుకున్నటువంటి ఘనకార్యం. మీ ఓట్ల కోసం కేరళ నిస్సిగ్గుగా చెప్తే హిందుత్వ నఫరత్ అని మాట్లాడినటువంటి చరిత్ర వరకుంది. హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తామని మాట్లాడినటువంటి పొత్తు పెట్టుకున్నటువంటి చరిత్ర, హిందుత్వాన్ని నఫరత్ అని మాట్లాడిన చరిత్ర మీరు రాహుల్ గాంధీ. సరే సార్, చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రియ గారు మీరు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను. కౌశిక్ గారు ప్లీజ్. ఆయన చరణ్ కౌశిక్ గారు ఏంటి, ఆయన ప్రొఫెషన్ ఏంటి అనేది నాకు తెలియదమ్మా. కరెక్ట్ సబ్జెక్ట్. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండే ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానానికి 1% సంబంధం కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఏమంటున్నాడు, బీఫ్ లో భారతదేశం 2వ స్థానం అంది. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి సార్, 5th ప్లేస్ లో ఉంది. ఇక్కడ మేము పోరాడుతుంది, మేము మాట్లాడుతుంది గో సంరక్షణ గురించి, ఈయన మాట్లాడుతుంది బీఫ్ గురించి. బీఫ్ కి గో సంరక్షణకి ముందు తేడా తెలుసుకోండి. బీఫ్ కి గో సంరక్షణకి తేడా తెలుసుకోండి. గోమాతను కాపాడాలి. ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ గో సంరక్షణ మీద. యు ఆర్ టాకింగ్ అబౌట్ అ బీఫ్. మీరు మతం పేరు మీద గోకి సంబంధం. ఆయన అరవటానికే వచ్చారు, డిబేట్ చేయడానికి రావట్లేదు. క్లారిటీ లేకుండా మాట్లాడాలని మీరు డెవలప్మెంట్ మీద ఓట్లు అడగకుండా కనీసము ఒక్కళ్ళు కూడా ఎలక్షన్స్ గురించి మాట్లాడాలి. ఇక్కడ ఒక ప్రాణం కోసం, ఒక ప్రాణి కోసం ఏం మాట్లాడుతున్నాడండి? ముస్లింలకి దేశం కాదండి, పేపర్ ఏమన్నా రాసుకుని వచ్చినారా? చదువుతున్నారా? మీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ బంగ్లాదేశీ గో సంరక్షణ గురించి మాట్లాడుతున్నాం, దానికి సంబంధించిన యాక్ట్ గురించి మాట్లాడు. ఇంకొక విషయం కూడా అండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, గోశాలలు కట్టిస్తామని మాట్లాడుతున్నారు. మనం ఏం మాట్లాడుకోవాలి, ఇది కరెక్ట్ గా ఆలోచించాలి హిందువులందరూ కూడా. ఏంటి అనంటే గోశాలలు కట్టిస్తామనగానే అమ్మో మా రేవంత్ రెడ్డి గారు దేవుడు, మా రేవంత్ రెడ్డి గారు గొప్పవారు. ఒక్క నిమిషం మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. ప్రియా చౌదరి గారు చెప్పండి. ఒక పక్క గోశాలలు కట్టిస్తామని మాట్లాడుతున్నారు అనగానే ఈయన ఎంత తెలివిగల రాజకీయ నాయకుడు అంటే హిందువులందరి నోళ్లు మోయించాలి. అమ్మో మా రేవంత్ రెడ్డి గారు దేవుడు. ఆర్ఎస్ఎస్ సార్ దయచేసి ఈ మాట మాట్లాడకండి. మీరు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి మనిషి ఇవాళ ఇన్ని గోవధ జరుగుతుంటే, ఇంత ఎక్స్పోర్ట్ జరుగుతుంటే, స్లాటర్ హౌస్లు ఇన్ని ఉంటే అక్కడ ఎందుకు ఈయనకి సంబంధించినటువంటి ఈ దుర్మార్గానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ ఎందుకు లేవు? ఈ విధమైనటువంటి దోపిడీ ఎందుకు జరుగుతుంది? అప్పుడు ఆర్ఎస్ఎస్ మనిషి కాదా? స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అంతా ఆర్ఎస్ఎస్ మనిషా? ఆర్ఎస్ఎస్ అని మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ శకలాలు ఎక్కడైనా ఉన్నాయా? అదొక్కటి చెప్పుకొని హిందువుల నోళ్లు మోయించి, బీజేపీ నోళ్లు మోయించి ప్రతి ఒక్కళ్ళని ఇదే మాట్లాడుతున్నారు. దయచేసి హిందువులందరూ ఈ డబుల్ గేమ్ ని అర్థం చేసుకోండి. అరే గోశాలను నిర్మిస్తారంటున్నారు, హ్యాట్సాప్. అరే ఇక్కడ గో రక్షకుడిని కాల్ చేశారు, ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా ఆయన? హిందువులకు జరిగేటటువంటి ఏ దాడుల మీద ఇచ్చాడా? మొన్న కానిస్టేబుల్ చనిపోతే అక్కడ కూడా ఒక కీలకం మాట్లాడతాను. మిస్టర్ మీరేం మాట్లాడుతున్నారు? అక్కడ నిజం చెప్పాలంటే మనుషుల మానవత్వం చచ్చిపోయింది. అక్కడ కానిస్టేబుల్ కత్తితో పొడిచి చంపేస్తే అక్కడ కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా సెల్ఫీలు దిగుతూ వీడియోలు తీస్తున్నారు. చివరికి అక్కడ కాపాడింది అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ. ఆవిడ మహిళ, ఆవిడ దీంట్లో వేసుకొని వెళ్లి కాపాడింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ అబ్బాయి కూడా అక్కడ షూట్ జరిగిన తరువాత పోలీసులు వచ్చి రౌండ్ అప్ చేసి రాసుకుంటున్నారు తప్ప కనీసం అట్లీస్ట్ ఈవెన్ దే డిడ్ంట్ కాల్ అంబులెన్స్ కూడా పిలవకుండా అక్కడే నిలబడితే 35 minutes ఆ పిల్లాడు పవన్ బజరంగ్ దళ్ వ్యక్తి వెళ్లి అక్కడికి అంబులెన్స్ పిలిచినా కూడా టైం వస్తే అదృష్టం బాగుండి ఆ ఏరియాలో ఉన్న అంబులెన్స్ లోకి అక్కడ ఆ పిల్లవాడిని తరలించారు. ఇప్పుడు మాట్లాడవయ్యా, ఏం మాట్లాడుతావు నువ్వు? గో సంరక్షణ గురించి మాట్లాడుతున్నావు, గో రక్షకుల గురించి, రక్షణ గురించి మాట్లాడు. హిందూ రక్షణ గురించి మీ రేవంత్ రెడ్డిని మాట్లాడమని చెప్పండి. ఇది ఎలా ఉందంటే డబుల్ స్టేట్మెంట్స్ అండి. నా చిన్నప్పుడు ఆ సినిమా చూశాను. దాంట్లో ఏంటి అనంటే మీరు ప్రతిపక్ష నాయకుడు కదా, ముఖ్యమంత్రి వరద బాధితులను చూడడానికి హెలికాప్టర్లో వెళ్తున్నాడు, ఏమి స్టేట్మెంట్ ఇస్తారు అనంటే ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి పడేస్తున్నాడు. సరేనండి, ఆయన రైల్లో వచ్చాడు అనుకోండి, అంటే చూసారా జనం అక్కడ సస్తుంటే రైల్లో తిరిగ్గా పోతున్నాడు అని మాట్లాడుతున్నానని డబుల్ స్టేట్మెంట్. అది అప్పుడు జోక్గా అనిపించింది, కానీ ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చూస్తుంటే అకార్డింగ్ టు దిస్ మొత్తం అంతా కూడా అదే నడుస్తుంది.
స్టేట్మెంట్స్ తోటి జనాలని నోరు మోయిస్తే అరే హిందువులు ఫస్ట్ నేర్చుకోండి దిక్కుమాలిన సెంటిమెంట్ల తోటి పడేస్తే అయ్యో పాపం కదా అదే కదా అనేటటువంటి ఆలోచన నుంచి బయటికి రండి. దయచేసి వీళ్ళు ఆడేటటువంటి డబుల్ గేమ్లు అర్థం చేసుకోండి. అరే మాట్లాడితే ఆర్ఎస్ఎస్ అంటారు, అరే ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కడుందండి? ఆర్ఎస్ఎస్ పదాలు మాట్లాడి అందరినీ నోళ్లు మూయించి ఆయన చివరికి బ్యాక్ డోర్స్ నుంచి ఎవరికి ఇది ఓపెన్ చేస్తున్నాడే ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా. అది మానేసి వీఆర్ వెల్కమింగ్ అంటే ఏం చేసినాడు ఆయన హిందువులకి చెప్పండి. అరే గోశాలలు కాదు, నువ్వు హిందువులకి 2 సంవత్సరాలైంది, నువ్వు ఏం చేసినావు? ఇంకొక విషయం, కానిస్టేబుల్ విషయం నేను చెప్తున్నాను. అక్కడ కానిస్టేబుల్ ని ఆయన చంపేస్తే ఎక్కడ ఒక్క హ్యూమన్ రైట్ కమిషన్ నుంచి, ఒక్క హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నుంచి ఒక్క హిందువు మాట్లాడలా. కానీ ఇదే హిందువు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ పర్సనాలిటీస్ అరే దీని మీద ఏకంగా సిట్టు వేసేయాలి, ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి రియాజ్ ని తీసుకున్నారు. ఇంకొక విషయం, కానిస్టేబుల్ చనిపోయినప్పుడు చంపేసినప్పుడు రియాజ్ ని పట్టుకోవడానికి 2 days టైం పట్టిందండి. ఆ 2 days లో ఇదే హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ సుమోటోగా కేసు తీసుకోలేదు. కానీ రియాజ్ ఎన్కౌంటర్ చేయగానే సుమోటోగా కేసు తీసుకున్నాడు అక్కడ ఉన్నటువంటి చైర్మన్. అంటే వడ్డించేవాడు మనాడైతే బద్దలు ఎక్కడ కూర్చున్నా కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది, మనకి లాభం జరుగుతుంది. ఇక్కడ కీలకం ఆలోచించండి హిందూ బంధువులారా. అరే అక్కడ ఏ ఆఫీస్ లో మనవాడున్నా మనకే ద్రోహం చేస్తున్నాడు, అదే వాళ్ళ వాడున్నా కూడా వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. ఇక్కడ మనం సీట్లలో ఎవరిని కూర్చోబెడుతున్నాం, ఎవరిని ఎన్నుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేటటువంటిది ప్రతి హిందువు తెలుసుకోవాలి. హిందువుతో మనం పని చేయించుకోవాలి. చాలా అసలు ఆయన మాధవీలత గారు ఉన్నారు. మాధవీలత గారు చెప్పండి. సో ఇందాక మీరు మాట్లాడుతున్నారు, చరణ్ కౌశిక్ గారు చెప్తున్నప్పుడు ఏదో మీరు అంటే ఆయనని మీరు అడిగిన ప్రశ్న వేరు, ఆయనేమో దాన్ని రాజకీయం చేసేసి నరేంద్ర మోదీ అలా చేశాడు ఇలా చేశాడు, బీఫ్ సెకండ్ ఎక్స్పోర్ట్ లో ఉంది అని చెప్పేసి రాజకీయం మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. రాజకీయం చేశాడు. ఒక్క నిమిషం, మీరు సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. చాలా మందికి తెలియదు ఏంటంటే భారతదేశం బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అంటారు. యాక్చువల్లీ మన దగ్గర నుంచి బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంప్లీట్లీ బ్యాన్. మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది బఫెలో మీట్, కౌ మీట్ కాదు. ఆ వీడియో పెట్టాలండి. అది చాలా మందికి తెలియక మాట్లాడతారు. బఫెలో మీట్, కౌ మీట్ కాదు. అది చాలా మందికి తెలియని విషయం. చాలా మంది బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఎట్లా నెంబర్ 2 ఉంది, నెంబర్ 3 అంటారు. బఫెలో మీట్, కౌ మీట్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఇది చాలా మంది తెలియాలి కాబట్టి చెప్తారా. పీసీఆర్ అండ్ సోషల్ మీడియా ఒక 2-3 minutes నాకు టైం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి ఉంది. మాధవలత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకటి, భారతదేశ చట్టాల ప్రకారం కౌ మీట్ ఎక్స్పోర్ట్ అన్నది ప్రొహిబిట్. ఇప్పుడు అంటే ఏదైతే బీఫ్ అని చెప్తున్నారో కౌ మీట్ ఏదైతే ఉందో దాన్ని భారతదేశ చట్టాల ప్రకారం యాజ్ పర్ ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ పాలసీ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ మీట్ ఫ్రమ్ కావ్స్ అంటే ఆవులు, ఆవు దూడలు అండ్ యాక్షన్ ఈజ్ కంప్లీట్లీ బ్యాండ్. అంటే భారతదేశం నుంచి ఇవి ఎక్స్పోర్ట్ చేయడానికి అన్నది కుదరదు. ద ఎక్స్పోర్ట్ ఆఫ్ లైవ్ క్యాటిల్ ఈజ్ ఆల్సో ప్రొహిబిటెడ్. అంటే బతికున్న క్యాటిల్ ని కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండదు. ఇది ఎవరు క్లారిఫై చేశారంటే నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి. మరొక ఇంపార్టెంట్, ఇండియా ఎక్స్పోర్ట్స్ బఫెలో మీట్. మన దగ్గర నుంచి వెళ్తుందంతా కూడా ద కంట్రీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బఫెలో మీట్, కార్ బీఫ్, అండ్ దిస్ ఈస్ ట్రేడ్ ఈజ్ లీగల్లీ పర్మిటెడ్. నిర్మలా సీతారామన్ చేసిన స్టేట్మెంట్ సంబంధించి ఇండియా బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ బఫెలో మీట్, కౌ మీట్ మనం ఎక్స్పోర్ట్ చేయటం లేదు. చరణ్ కౌశిక్ గారు వినండి జాగ్రత్త. రెండోది, దీనిలో మీరు అడిగారు కదా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని. ఈ క్యాటిల్ ప్రిజర్వేషన్ అన్నది ఏంటంటే ఇష్యూస్ రిలేటెడ్ టు క్యాటిల్ ప్రిజర్వేషన్ అంటే పశు సంపదను ప్రిజర్వ్ చేయడం అన్నది, అండ్ కౌ స్లాటర్ అంటే గోవధ నిషేధం అన్నది ఫాల్ అండర్ ది ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, నాట్ ది సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి, రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి, కొన్ని ఉమ్మడి అధికారాలు ఉన్నాయి. దేశ భద్రత అన్నది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. రాష్ట్రం అగ్రికల్చర్, వ్యవసాయం రాష్ట్ర పరిధిలో ఉంటుంది. సో కొన్ని కామన్, విద్య, వైద్యం ఇవన్నీ కూడా కామన్. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి అధికారం ఏంటంటే గోవధ నిషేధం కానీ లేకపోతే గో సంపద
పశు సంపద, గో సంపద అనే కాదు, పశు సంపదను పెంచడం అన్నది కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. ఇది క్లియర్. ఇంకోటి, ప్రభుత్వం చాలా సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుందన్నారు, అది కూడా ఏది లేదు. ద గవర్నమెంట్ హ్యాస్ కన్సిస్టెంట్లీ స్టేటెడ్ దట్ మనం ఈ బీఫ్ ఎక్స్పోర్ట్కు ఎటువంటి సబ్సిడీలు ఇవ్వలేదు. బఫెలో మీట్ మాత్రమే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది చాలా తెలియాల్సి ఉంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని ప్రామినెన్స్గా, ఎందుకంటే చాలా చోట్ల సోషల్ మీడియాలో మరి మోడీ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాడు కదా, బీఫ్ ఎక్స్పోర్ట్, బీఫ్ కాదు అది ఎక్స్పోర్ట్ చేసేది, బీఫ్ కౌ మీట్ కాదు, బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ లో మీరు చెప్పారు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో ఒప్పుకోవట్లేదు వాళ్ళు, అన్ని రాజ్యాంగంలో అన్ని కూడా అమలు చేస్తే చేయాలి, లేదా ఎవరైతే మీరు అమలు చేయట్లేదు అన్నారో వాళ్లే సర్క్యులేట్ చేస్తున్నారు, అది మీరు గమనించాలి. ఎస్, ఇది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. ఇంకోటి, గోవధ నిషేధం చట్టం కేంద్రం లేదు. అసలు నా ఉద్దేశం ఏంటంటే ఇది రాష్ట్ర జాబితా నుంచి తీసేసి కేంద్ర జాబితాలో పెట్టుకుంటే అయిపోతుంది, లేదా ఉమ్మడి జాబితాలోనే చేస్తారు. ఎస్, నేను ఒక వ్యాలిడ్ పాయింట్ యాడ్ చేస్తా. చెప్పండి భరత్ గారు. ఆ కాంగ్రెస్ ప్రతినిధికి కూడా మీ ద్వారా అందరు తెలియాలా ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నారు కదా, గో సంపద రక్షణ కోసం బడ్జెట్ అలొకేట్ చేసింది, రాష్ట్రాలకు పంపిస్తుంది. సమ్మర్ లో ఒకవేళ రైతు పశుగ్రాసం దొరక్కపోయి గోవులను అమ్ముకునే పరిస్థితి ఉండకూడదని చెప్పి స్పెషల్ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల విధి రైతు సమావేశాలు ఏర్పాటు చేసి అవసరమైన చోటికి పశుగ్రాసం పంపడము. మీరు వెనకటి కాలంలో చూసేది ఊరి చివరన తొట్లు కట్టి పెట్టేది ఉండే నీళ్లకు, నీటి తొట్లు కట్టి ఏర్పాటు చేసేదానికి స్పెషల్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పంపుతుంటే గడ్డి తిన్న దౌర్భాగ్యులు కూడా ఇళ్ల పార్టీలనే ఉన్నారు. ఇప్పుడు ఆ బీహార్ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, గడ్డి పశువుల గడ్డి మేసిన వాళ్ళతో కూడా వీళ్ళే చరిత్ర, గతానికి ఇప్పటికి ఉన్న చరిత్ర అదే. మాధవీలత గారికి అవకాశం. మాధవీలత గారు. యా అండి, ఓకే. ఇక్కడ నేను లీగల్ పాయింట్స్ చెప్పడానికి లేదు, నాకు ఐ హ్యావ్ 5 పాయింట్స్ అండి. ఐ వాంట్ టు ఫినిష్ దట్. సో ఫస్ట్ ఏంటంటే, మొన్న ఢిల్లీలో స్ట్రీట్ డాగ్స్ ని తీసుకెళ్లాలి అన్నప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చేసి ఏడ్ చేసి, గోల చేసి, రప్చర్ చేసి, సోషల్ మీడియాలో వాళ్ళ అదేంటో మొత్తం చంపేస్తున్నారని కండోలెన్సెస్ తెలిపారు. మరి ఇన్ని కౌస్ ని స్లాటర్ చేస్తుంటే ఒక్క సెలబ్రిటీ అన్న ఏ రోజన్నా మాట్లాడారా? మనకు ఒక సెలబ్రిటీ సాయి పల్లవి మాట్లాడింది, అది దట్టు అగైనెస్ట్ గా మాట్లాడింది. అంటే ఈ కౌస్ ని ఎవరెవరైతే స్టాప్ చేస్తున్నారో దే ఆర్ నథింగ్ లెస్ దాన్, వాళ్ళు కూడా లిటరలీ ఒక కైండ్ ఆఫ్ టెర్రరిజం చేస్తున్నట్లే కదా అని కంపేర్ చేస్తున్నారు. కుక్కల ప్రాణులు, గోమాత ప్రాణి కాదు, అదే చెప్తాను కదా. అదే చూస్తే అన్ని ప్రాణులు సమానం. ఆ పెటా కూడా పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ కూడా మరి ఎందుకు రెస్పాండ్ కాదో అర్థం కాదు. వీటి మీద కుక్కల మీద రెస్పాండ్ అయినంత కుక్క మీద రెస్పాండ్ కండి. ముస్లిమ్స్ ఎవరు లేరు కదండి కుక్కకి సపోర్ట్ చేయడానికి, గోమాతకైతే ముస్లిమ్స్ అవసరం ఉంది. లెట్ మీ ఫినిష్ మై అదర్ పాయింట్స్ టు. సో ఇంకొకటి అది వదిలేసేస్తే, ఇప్పుడు వీగనిజం అని వెస్టర్న్ కంట్రీస్ నుంచి స్టార్ట్ అయిందండి. దిస్ వీగనిజం అనేది మన భారతదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇట్స్ నథింగ్ బట్ ఇదేంటంటే ఇది కూడా మన కౌ స్లాటరింగ్ కి చాలా చాలా సపోర్ట్ చేస్తుందండి. మళ్ళీ వీగన్స్ మొన్న ఒక చిన్న వీడియో పెడితే చాలా మంది ఉమెన్ నా మీద అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేశారు. మేము స్లాటరింగ్ ఆపడం కోసమే మేము వీగనిజం చేసుకుంటున్నామంటే, వీగనిజం అనేది మొత్తం ప్రబలిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫార్మర్స్ కౌస్ ని పెంచుకోరు, దాన్ని అమ్మేస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి పాలు ఇవేవి అమ్ముడుపోనప్పుడు ఆటోమేటిక్ గా ఈ గో సంపదని అమ్మేసుకుంటారు. ఆ అమ్మేసినప్పుడు వాటిని మెయింటైన్ చేయడానికి కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉండవు కదా, గోశాలను కూడా ప్రాపర్ గా రన్ చేయలేకపోతున్నారు కదా. ఇప్పుడు ఏవైతే గో సంరక్షణ చేసి కొన్ని ప్లేసులకు పంపిస్తే వాళ్ళు కూడా అక్కడ తిండి పెట్టలేని పరిస్థితి ఏర్పాటైంది. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా దీన్ని స్లాటరింగ్ కి పంపించేస్తారు. సో భారతదేశం మొత్తం వీగన్స్ అయిపోతే ఆటోమేటిక్ గా ఇవి స్లాటరింగ్ కి కదా వెళ్తాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మని కొట్టవాకరా నీ అమ్మనాయాలని పాత పెద్దోళ్ళు సామెత చెప్పినట్టు, మేము స్లాటరింగ్ ని, ఫార్మ్స్ లో జరిగే క్రూయాలిటీ డెఫినెట్లీ మేము కూడా ఖచ్చితంగా ఖండిస్తాం. ఫార్మ్స్ చాలా క్రూయల్ గా మెడిసిన్స్ ఇస్తున్నారు, వాటి దగ్గర నుంచి ఎక్కువ పాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆవు దూడలకు సరిగ్గా పాలు ఇవ్వట్లేదు. దాని మీద ఫైట్ చేయాలి మీరు, అంటే వైలెన్స్ మీద అగైనెస్ట్ గా ఫైట్ చేయాలి. కానీ అసలు ఏకంగా వీగనిజం అని పాల ప్రోడక్ట్సే అసలు భారతదేశంలో తీసుకోకూడదంటే మరి రైతులు గో సంపదను ఎందుకు ఉంచుకుంటారు? దానివల్ల ఏదో ఒకప్పుడు ఎద్దుల నుంచి పొలం
ఉండడము, ఆవుల నుంచి పాలు తీయడం, ఇలాంటి వాటి కోసమే కదా ఉంచుకుంటారు. మనిషినే ఇంట్లో కూర్చోబెట్టి బిడ్డలు సంపాదించకపోతే తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేస్తారు. అలాంటిది ఊరికే పశు సంపదను పెంచుకోరు కదా. ఆటోమేటిక్ గా ఈ వీగనిజం కూడా చాలా బాగా ఈ స్లాటరింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు వైలెన్స్ మీద ఫైట్ చేస్తున్నాము, స్లాటరింగ్ ని బంద్ చేస్తున్నామని వీగనిజం రోజు రోజుకు పెరిగిపోతుంటే ఆటోమేటిక్ గా మన దగ్గర గో సంపద స్లాటర్ హౌసెస్ కే వెళ్తుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, నేను బెంగళూరులో ఉంటానండి ఇప్పుడు. సో ఈ బెంగళూరులో చాలా మంది ఓనర్స్ రోడ్ల మీద, నేను హైదరాబాద్ లో అంతా చూడలేదు, మెయిన్ రోడ్ల మీద గోవులు అలా తిరుగుతూ ఉంటాయండి. అవి ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, అవి ఆకులు తినడం మానేసి రోడ్డు పక్కన చెత్తను తింటున్నాయి. నేను చూస్తున్నాను రకరకాల పేపర్లు పడేసిన చెత్త వీటిని తింటున్నాయి. అక్కడ ఎన్ని చెట్లున్నా ఆకులు తినడం మానేసాయి. అండ్ వీటి వల్ల వెహికల్స్ హిట్ జరుగుతుంది వాటి మీద, ఆటోమేటిక్ వాటి కాళ్ళు విరిగిపోతున్నాయి, చనిపోతున్నాయి. అండ్ స్టీలింగ్ కూడా జరుగుతుంది ఆటోమేటిక్, ఎందుకంటే ఆ ఓనర్స్ రోడ్డు మీద వదిలేస్తున్నారు కాబట్టి. అన్ని ఆవులేనండి, ఫీమేల్ మొత్తం. వాటికి పాలిచ్చే ఆవులు చాలా ఉన్నాయి, ఆవు దూడలు కూడా చాలా ఉన్నాయి. అండ్ వాటిని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇంకెవరు ఎత్తుకెళ్తారని మీకు తెలుసు. ఈ గోవుల్ని ఎవరు స్టీల్ చేస్తారో స్లాటరింగ్ హౌసెస్ వల్లే తీసుకెళ్లిపోతున్నారు. సో ఇది కూడా జరుగుతుంది. సో ఎందుకంటే వాటికి ఫుడ్ పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వాటిని రోడ్ల మీదకి వదిలేస్తున్నారు, అవి రోడ్ల మీదే పడుకుంటున్నాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ఇవి కూడా మళ్ళీ స్లాటర్ హౌసెస్ కే వెళ్తున్నాయి. ఎంత కష్టపడి గోరక్షకులు తీసుకొచ్చినా సరే వాటికి సరైనటువంటి గోశాలలు ఎక్కడున్నాయండి? కుక్కలకి వాటికి షెల్టర్ హోమ్స్ లేవు అని చెప్పేసి ఇంతమంది ఏడ్చిన వాళ్ళు, మరి గోవులకి కూడా సంరక్షణశాలలు ఉండాలని ఏడవాలి కదా ఈ జంతు ప్రేమికులు. మళ్ళీ దే కాల్ ఇట్ యాజ్ యానిమల్ లవర్స్. మరి ఈ ఆవులు ఎద్దులు అనేవి యానిమల్స్ కింద కన్సిడర్ అవ్వవా, కేవలం కుక్కలు మాత్రమే అవుతాయనేది నాకు చాలా పెద్ద సందేహం ఉంది ఈ సో కాల్డ్ యానిమల్ లవర్స్ మీద. సేమ్ లైక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాగా. ఇకపోతే మన ముల్లాస్ వచ్చేసి టీవీలలో కూర్చొని ఆవుని జాతీయ జంతువుగా మీరు ప్రకటించండి, అప్పుడు ఆటోమేటిక్ గా గోవధ ఆగిపోతుందంటే ఎక్కడ ఆగుతుందండి? ఇప్పుడు పీకాక్ ని మన దేశీయ పక్షిగా ప్రకటిస్తే పీకాక్ ని తిన్న మానేస్తున్నారా? చాలా పెద్ద పెద్ద పార్టీలలో కూడా పీకాక్స్ తింటున్నారు కదా. మరి బట్ కేసు చాలా సీరియస్ కేసు అవుతుంది కదా, సీరియస్ కేసు అవుతుంది. అదే అంటున్నాను, 50% కంట్రోల్ చేయగలరు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, ఇట్స్ కైండ్ ఆఫ్ మాఫియా, లేకపోతే తీవ్రవాదానికి పాల్పడేటటువంటి మనస్తత్వం ఉన్నోళ్ళు. అఫ్ కోర్స్ హిందువులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సోకాల్ డ్రైవర్స్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఫ్రాంచైజీ తీసుకున్న ఈ బీఫ్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, ఈ స్లాటర్ హౌస్ కి వెళ్తున్న ఇవన్నీ కూడా బీఫ్ ఎక్స్పోర్ట్ లో భాగంగా కలిపేసే కదా నమ్ముతున్నారు. ఇది మీరు అన్నట్లు మన దాంట్లో గోవధ లేదు, కానీ ఎక్స్పోర్ట్ ఇందులో కలిపేసే కదా అమ్మేస్తున్నారు. కాకపోతే ఇది ఏంటి, గోవు కాదు అని చెప్పేసి అమ్మేస్తున్నారు, బట్ స్టిల్ సపోర్ట్ చేస్తున్నారు కదా. నేనేమంటా అంటే దీనిలో క్లారిటీ ఉండాలి చాలా మందికి కూడా. మనం నెంబర్ 1 నెంబర్ 2 అసలు అఫీషియల్ గా అయితే కౌ మీట్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏ మాత్రం అవకాశం లేదు. అన్అఫీషియల్ గా జరిగితే అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈయన సోకాల్డ్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అని వచ్చారు. ఆయన స్పోక్స్ పర్సన్ మాట్లాడలేదు, రౌడీజం చేస్తాడు, ఇంతమంది మీద గట్టిగా అరిచేస్తున్నాడు. అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది? ఏ ప్రభుత్వం వాటికి అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చింది? ఆ స్లాటర్ హౌసెస్ కి, ఆ బీఫ్ ఎక్స్పోర్ట్ కి అసలు ఎందుకు ఇవ్వాలి? ఇచ్చింది కదా. ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే కదా ప్రశ్నించుకోవాలి. వీళ్ళు మళ్ళీ సేమ్ సామెత వీళ్ళకి వర్తిస్తుంది, అమ్మను కొట్టబాకరా నీ అమ్మ నాయాలనే సామెత వీళ్ళకి పర్ఫెక్ట్ గా వర్తిస్తుంది. సో నేను ఒక మంచి లైన్ చెప్పి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మన భారతదేశంలో గోవు కనిపిస్తే దానికి పూజ చేసే సంస్కృతి ప్రతి హిందూ ఇంట్లో నేర్పిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా గోవును తినాలన్న ఆలోచన చాలా మంది హిందువులకు తగ్గుతుంది. ఎందుకంటే మెనీ పీపుల్ లవ్ బీఫ్ అని, టు బి ఆనెస్ట్లీ చాలా మంది హిందువులు కూడా తింటున్నారండి. ఇది మనం ఒప్పుకొని తీరాల్సింది. ఏం చేస్తాం అటువంటి వాళ్ళని? తిన్న కంచెల్లో షిట్ చేసే వాళ్ళని ఏమంటావు? ఎగ్జాక్ట్లీ అదే అంటారు. మన తల్లిదండ్రులు పుట్టుక పుట్టినందుకైనా బుద్ధి ఉండాలి కదా అట్లా చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ వేరే మొత్తం వాళ్ళు వాళ్ళ కల్చర్ ని వాళ్ళ ఆచార వ్యవహారాన్ని గౌరవించినప్పుడు మన మతంలో పుట్టి మన మతంలోనే తిన్న కంచెలను షిట్ చేసిన విధంగా అనుకోవాలి, అంతే కదా. దీనికి కూడా ఒక పెద్ద రీజన్ ఉందండి. దిస్ సో కాల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గురుకులాలను రద్దు చేసి కేవలం వీళ్ళు మదర్సాలు పెట్టుకోవడానికి, మిషనరీస్ నడుపుకోవడానికి, మిషనరీ స్కూల్స్ నడుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చి హిందూ ఎడ్యుకేషన్ ఎందుకు స్టాప్ చేసిందండి? అట్లీస్ట్ ఆ ఎడ్యుకేషన్ అన్న ఉండింటే కొంత భాగం అన్నా మన హిందూ సంప్రదాయాన్ని గౌరవించాలి, మన హిందూ దేవుళ్ళని గౌరవించాలి, మన గోమాతను గౌరవించాలి, మన హిందూ కింగ్స్ ఇంత గ్రేట్ అని తెలుసుకునే వాళ్ళు కదా. అది కూడా లేకుండా మనం సప్రెస్ చేయడానికి సపోర్ట్ చేసింది ఎవరండి? డైరెక్ట్లీ రాజ్యాంగబద్ధంగా దిస్ సో కాల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఓకే సో ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు స్వామీజీ చర్చలో జాయిన్ అయ్యారు. కుప్ప శ్రీనివాస్ ప్రసాద్ గారు, గోశాల
రన్ చేస్తున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ గారు, సో ఏంటి గో ఆధారిత వ్యవసాయం కానీ లేకపోతే గో ప్రయోజనాలు చెప్పండి. చాలా మందికి అంటే గోవుకి ఏంటి మిగతా జంతువులకు తేడా ఉంది, తేడా లేదు, చాలా మంది తెలియదు కదా. అన్మ్యూట్ చేసి మాట్లాడండి శ్రీనివాస్ ప్రసాద్ గారు. ఎస్, మ్యూట్ తీసేసి మాట్లాడండి స్వామీజీ, చెప్పండి. మాట్లాడండి, మీరు మాట్లాడుతూ మ్యూట్ చేయండి, మాట్లాడుతూ చెప్పండి, మాట్లాడండి. ఓకే, అన్మ్యూట్ కావట్లేదు. ఇప్పుడు యాక్చువల్ గా 15 సంవత్సరాల తరువాతనే వాటిని పనికి రావని సర్టిఫికెట్ ఇవ్వాలి. దాని తర్వాత 15 సంవత్సరాల వరకు వాటి పాలు, వెన్న, నెయ్యి అని మనం తీసుకుంటున్నాం గోమాత విషయంలో. 15 సంవత్సరాల తర్వాత పైబడిన వాటికే ఆ శక్తి లేదు అనేది నిజంగా ఒక సర్టిఫైడ్ కరెక్ట్ గా డాక్టర్ ఉండాలి. అవన్నీ సర్టిఫైడ్ చేసిన తర్వాతనే వాటిని స్లాటర్ హౌస్ కొన్ని పంపిస్తారు. అదేదో రూల్లో కూడా ఉంది. కానీ ఇప్పుడు మేము పట్టుకున్న ప్రతిసారి కూడా 3 ఏళ్ల పిల్లలు, 1 సంవత్సరం పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు, అసలు వాటికి 15 సంవత్సరాలు ఉన్న ఒక్కటి కూడా కనపడవు, ఒక్కటి కూడా మేము ఎక్కడ చూడం. ప్లస్ దొంగ సర్టిఫికెట్లు తీసుకొస్తున్నారు మీ యదవులందరూ అనకూడదు, తిట్లు వస్తున్నాయి, కోపం వచ్చేస్తారు నాకు గోమాత అంటే మొత్తం దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చేసి దొంగ మొత్తం అన్ని తీసుకొచ్చి మేము అడిగితే మీ దగ్గర మీ రిజిస్ట్రేషన్ చూపించండి గోమాతను కాపాడడానికి మమ్మల్ని అడుగుతున్నారు తిరిగి. మేము చూపిస్తే మా సంస్థలో ఇది ఉందండి మా బైలాస్లో అని చూపిస్తే అప్పుడు రిజిస్టర్ చేస్తున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం లేదు మాకు ఫోన్ చేయండి మేం పట్టుకుంటాం, మీరు అసలు ఆపొద్దు. ఏంటండి వెళ్ళిపోతుంటే వందల గోమాతలు తరలిపోతుంటే పట్టుకుని ఆపితే వీళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు, మా మీద కూడా కేసులు అవుతున్నాయి. చాలా చాలా నీచమైన పరిస్థితులు అవుతున్నాయండి మేము చేసిన ఎఫ్ఐఆర్ లోనే. కాకపోతే నామే చేయరు, ఎందుకంటే నేను లీగల్ గా అన్ని అడుగుతా. దానికి వాటర్ ఉందా, దానికి గడ్డి ఉందా, అసలు డిస్టెన్స్ ఉందా, ఒక దానిలో 2 వెళ్ళాలా 3 వెళ్ళాలా, మీరు ఎంత డిస్టెన్స్ లేకుండా కట్టేసి కాళ్ళు మొత్తం అన్ని చుట్టేసి పైన కింద ఏంటిది, ఏమన్నా మనుషులు గడ్డి తింటున్నాం మనం కూడా ఏమన్నా మన అన్నమేగా తింటున్నారు మీరు, వాటిని కాపాడడం మీ వంతయా? మీరు అలాంటిది లేకుండా మీరు పిచ్చిగా వాటిని అన్నింటినీ కట్టేసి కుక్కేసి ఎట్లా తీసుకెళ్తారు? అవి మాత్రం పెయిన్ భరించవా? మీకు అంతమందిని కట్టేస్తే మీకు పెయిన్ రాదా అని మేము ఎంతమందిని తిట్టి ఎంతమందిని కొట్లాడతాము. మొన్న పోలీసు వారు ఆ రోజు నేను పట్టుకొని పత్తిపాడు ఇంకో 15-20 రోజులు కాలేదండి. ఆయన ఏమంటాడు, మేడం వాళ్ళందరూ ఫోన్లు చేసి మమ్మల్ని చంపేస్తారు మేము తట్టుకోలేకపోతున్నామని పోలీసు వాళ్ళు చెప్తే వాళ్ళు తెల్లవార్లు నన్ను పడుకోనివ్వలేదండి. ఎన్ని ఫోన్లు, ఎన్ని మాఫియాలు, ఎంతమందులు, అసలు ఎక్కడి నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరు చూస్తే క్రిస్టియన్ ముస్లిం పేర్లే ఉంటున్నాయి అక్కడ అవతల వాళ్ళ దగ్గర. అంటే ఎందుకు? వీళ్ళు లాభపడుతున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. దానికి సమయం మించిపోయిన తర్వాత చేయట్లేదు. సమయం వయసు ఉండగానే చంపేస్తారండి, వయసు ఉండగానే తీసుకెళ్లి అమ్మేస్తారండి. అంటే తల్లిదండ్రులకి 80 సంవత్సరాలు భయపడిన తర్వాత కూడా మనం తీసుకెళ్లి ఎక్కడ వృద్ధాశ్రమంలో వేస్తేనే ఒప్పుకోం మనము. అట్లాంటిది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి వృద్ధాశ్రమంలో పెట్టినట్టు ఉంటుంది. ఈ గోమాతలను తీసుకెళ్లి స్లాటర్ హౌస్ కి అమ్మడానికి లాలూచీలు పడుతున్నాం. మన వాళ్ళైనా పట్టుకొని శిక్షించాలి, ఇదే నా డిమాండ్. హిందువులైనా డిమాండ్ చేయాల్సిందే, హిందువులైనా శిక్షించాల్సిందే, అమలు చేయాల్సిందే. ఇలాంటి కొంచెం తెలుసుకొని రమ్మని చెప్పండి. అతను అయితే ఇంకోసారి అందరి మీద అరవడమే పని, ఇంకోటి పని అయ్యా వచ్చింది. చెప్పండి స్వామిజీ. జై గోమాత. జై గోమాత. ఈ వేడి ఇప్పుడున్న రాజకీయ వేడి గాని, హైందవుల్లో వచ్చిన వేడి గాని, బక్రీద్ సమయంలో గనక సంపూర్ణంగా అందరూ గనక ఈ విధమైన గళం ఎత్తగలిగితే ఇటువంటి దుశ్చర్యలకి కషాయులు పాల్పడరనేది నా ఉద్దేశం. మొదటిది. రెండోది, అసలు హిందూ అనేవాడు సనాతన ధర్మంకి మూలమైన గోమాతను కాపాడుకోకుండా ఏ రాయి రప్పల్ని ఎన్ని పూజించినా కూడా ఫలితాలు రావు, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా కూడా ఫలితం రావు. అట్లాంటిది ఇవాళ రోజున మనకు జరుగుతున్నది ఏమిటంటే, యథేచ్ఛగా చట్టాలు ఉన్నప్పటికీ చట్టాలు రాజకీయ నాయకులకు చుట్టాలయ్యి వాటి ద్వారా గో హింసకి ఇది తరతరాలుగా జరుగుతున్నది. ఇవాళ ఒక్కరోజు జరగట్లేదు. మంగల్ పాండే లాంటి ఒక ప్రథమ స్వతంత్ర పోరాట యోధుడు 1895లో మొదలుపెట్టింది ఈ రోజుకి నిత్య అగ్నిలాగా దహించుకుపోతూనే ఉంది. బ్రిటిషర్స్ తో కాదు, ముస్లింస్ అందరూ దీనిలో పాలు పంచుకున్నారు. హిందువులకి ఐక్యత లేకపోవటమే వాళ్ళకి బలం చేకూరింది తప్ప హిందువుల్లో ఐకమత్యం ఉంటే
ఈ విధమైన పరిస్థితులు భారతదేశంలో రావు. ఇందాక నుంచి మీ డిబేట్ చూస్తున్నా. అయితే గోమాతకి ఎందుకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి అంటే ఒక వ్యవసాయ అభివృద్ధికి. భారతదేశం ఈజ్ అగ్రేరియన్ కంట్రీ, వ్యవసాయాత్మకమైన దేశం. ఈ దేశంలో గో ఆధారిత వ్యవసాయం చేస్తే గల్లీ గల్లీలో ఇన్ని హాస్పిటల్స్ అయితే ఉండవు. గల్లీ గల్లీలో ఇన్ని హాస్పిటల్స్ ఉండవు. ఇవాళ హాస్పిటల్స్ ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏమిటి అంటే మనం తినే విష ఆహారం, ఈ రసాయనిక ఆహారం ఏదైతే మనం తీసుకుంటున్నామో తద్వారా ఆరోగ్యాలు పాడయ్యి ఆరోగ్య భారతావని, అనారోగ్య భారతావని, హాస్పిటల్ భారతావని అయింది. సంపాదించిన సంపాదన అంతా అపోలోకి సమర్పించడం అవుతోంది. కాబట్టి గోమాత విశిష్టత ఇవాళ అవకాశము అవసరము వచ్చినప్పుడు స్పందించడం కాకుండా ప్రతి పీఠాధిపతి మఠాధిపతి వాళ్ళు చెప్పే రామాయణ మహాభారత గ్రంథాలతో పాటు గోవు మానవ జాతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు కనుక చెప్పగలిగితే గోమాతను రక్షించుకోవడానికి వీలుంటుంది. ఇవాళ గోరక్షకులుగా రోడ్ల మీదకు వచ్చిన వాళ్ళు అందరూ హిందువులే, హిందూ పిల్లలే. అయితే వీళ్ళకి రక్షణ లేదు. గోరక్షణ చేస్తున్నారు కానీ వీళ్ళకి రక్షణ లేదు. వీళ్ళకి రక్షణ కలగాలి అంటే ఎస్పీసీఏ ప్రతి చోట కూడా గవర్నమెంట్ సెలెక్టెడ్ గా కొంతమంది గోరక్షకులకి ఈ బాధ్యతను అప్పచెప్పాలి. అక్రమంగా పోతున్న గోవుల్ని. అలాంటప్పుడు వీళ్ళ మీద కేసులు ఉండవు. లేదు, యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి కూడా రికగ్నైజేషన్ తీసుకుని గనక రక్షణ చేసే వ్యవస్థ ఉంది. అవి గనక ఉపయోగించుకుంటే ఈ విధమైన అక్రమ వీళ్ళ మీద గోరక్షకుల మీద శిక్షలు గాని వీళ్ళు వేసే కేసులు గాని ఉండకుండా ఉంటాయండి. స్వామీజీ, మేమైతే బక్రీద్లోని కాదు రోజు చేస్తుంటామండి. బక్రీద్లో అయితే నిద్రే పోము, రాత్రి పగలు తిరుగుతూనే ఉన్నాం స్వామీజీ. మేము అట్లా అందరూ ఇట్లా వెళుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అట్లా ఎవ్వరు ఇళ్లలో కూర్చోట్లేదు. నిత్యము తప్పిస్తూనే ఉన్నాం మీరు చెప్తున్నట్టుగానే, గోరక్షణ కోసం, గోమాత కోసం. ఇది వ్యక్తిని ఉద్దేశించి కాదు, సమాజాన్ని అందరికీ కావాలి. ఇది అందరూ చేయాల్సిన పని, ఒక్కరి పని కాదు, నా పని మీ పని కాదు, అందరికీ ఉండాలి ఆ బాధ్యత. అదే అంటున్నానండి. అప్పటికైనా వస్తుందేమో కొంత మార్పు, రావాలి. దీనికి చట్టబద్ధత, చట్టాలని ఇవాళ హెల్మెట్ లేకపోతే పట్టుకుంటున్నారమ్మా. అవును, అవునా? అక్రమంగా తరలిస్తుంటే పోలీసులు ఎందుకు పట్టుకోవట్లేదని మనము మామూలుగా రవాణా శాఖ మీద మీరు ఇందాక చెప్పినట్టుగా సర్టిఫికెట్ లేకుండా ఎలా వస్తుందని బండిని ఆపగలిగే స్థాయి, బండిలో అక్రమంగా ఎక్కువ లోడ్ చేసినప్పుడు ఆ ఆర్టీఓలు వాళ్ళు ఆపి ఆ ట్రాన్స్పోర్ట్ రూల్స్ ప్రకారంగా వాటిని సీజ్ చేయాలి. ఇవి ఎక్కడా జరగట్లా. వీటి మీద మనము రిప్రజెంటేషన్స్ అందరూ ఐక్యమత్యంగా గనక చేసేట్లయితే కొంత కాకపోతే కొంతైనా గానీ భయం కలుగుతుంది. ఇవాళ ఏమైపోతుందంటే నిస్సిగ్గుగా నిర్లజ్జగా ట్రాన్స్పోర్టేషన్ అంటే చేసేయటమే, రాత్రులు చేయటం. ఈవెన్ టమోటాలు పైన పెట్టి కింద ఆవులు పెట్టి తీసుకొచ్చారు మనం. రకరకాలుగా ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేసి గో సంతతిని కనుక చంపితే, గో సంతతిని కషాయ కత్తులకు బలి చేస్తే ప్రకృతి మటుకు నాశనం అయిపోతుందమ్మా. ప్రకృతి నాశనం అవుతుంది. ఇప్పటికే చూస్తున్నాం ఎన్ని వర్షాలు ఎన్ని రకాలు జరుగుతున్నాయో. కాబట్టి ప్రకృతి మాత గోమాత, ఆ మాతను కాపాడకపోతే ధర్మం నిలవదు. ధర్మం లేకపోతే అంతా కూడా అధర్మంగానే నడుస్తుంది తల్లి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వారు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, మీరు ఇవి సక్రమంగా సర్టిఫికెట్ ఉన్నాయి పట్టుకోవట్లేదు, లేకపోతే లేదని సీజ్ చేయాలి. ఏమండి, గోరక్షకులు చెయ్యని ప్రయత్నం ఉండదు. ఎంత అంటే ఇందాక ఆవిడ చెప్పారు, మేము లోపలికి వెళ్ళి చూపించినా కూడా మాకు దిక్కులేదు అని. ఇది 200% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎంత చేసినా కూడా, ఎంత చెందుతున్నా కూడా అక్కడ కూర్చుని ఉండేది ఎవరండి? కాపాడేటటువంటి వాడు ఎవడైతే చట్టం చేస్తున్నాడో, చట్ట సభల్లో ఉన్నాడో, ఆ పోలీసులు శాసించేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి నాయకుడే అక్కడ ఉన్నాడు. ఆ నాయకుడే చేపిస్తున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ టైం ఒక కేసు మరీ క్రిటికల్ వెళ్ళి వాళ్ళ మీద భయంకరమైనటువంటి కేసులు ఫైల్ అవుతుంటే నేను ఇమ్మీడియట్ గా ఐజీ గారికి కాల్ చేసి నేను మాట్లాడితే ఆయన ఒక చిన్న విషయం నాకు క్లూ ఇచ్చారు. ఇమ్మీడియట్ గా అక్కడ స్టేట్ గవర్నమెంట్ లో మొత్తం అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ లో నేను ఒక్క పిన్ కూడా కదిలించలేను. నా ముందు అంటారు, అది జరగదు. ఇమ్మీడియట్ గా నేను సెంట్రల్ గవర్నమెంట్ కి, సెంట్రల్ మినిస్టర్ కి కాల్ చేశాను.
సెంట్రల్ ఇమ్మీడియట్ గా ఆయన అదేంటి ఏపీ డిఐజీకి కన్సర్న్ డిస్ట్రిక్ట్ డిఐజీకి కాల్ చేసి ఏంటిది అని అడిగితే ఇక్కడి నుంచి వెళ్ళిన రిపోర్ట్ ఏంటో తెలుసా అండి, అక్కడ ఉన్నాయన్ని లోపల ఉన్నాయన్ని ఎద్దులండి, వీళ్ళందరూ మా పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి అనవసరంగా మా టైం వేస్ట్ చేస్తున్నారని రిపోర్ట్ అక్కడికి వెళ్ళింది. అదృష్టం ఏంటంటే నేను ముందే అన్ని వీడియోస్ పంపించాను, నేను వాళ్ళకి వీడియోస్ అన్ని పంపించడం వల్ల అక్కడ సేవ్ అయ్యి ఇమ్మీడియట్ గా ఆయన మొత్తం రిపోర్ట్ అంతా మొదలు ఇక్కడ కొట్టారు. కొట్టిన తర్వాత ఒక్కొక్కరికి ఇంకా చెప్పాలంటే ఉచ్చబడి ఆ పిల్లల్ని వదిలేశారు. లేకపోతే ఆ పిల్లల్ని ఎన్కౌంటర్ చేసే సిచ్యుయేషన్ కి ఈ ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆపాలి, ఎక్కడ చైతన్యం ఉండాలి? వెళ్ళిన వాళ్ళకి ప్రాణాలకి దిక్కు లేదు, ఈ ప్రాణాలని కాపాడవలసింది ఎవరు? ఇక్కడ మన నాయకులు ఉన్నారు అని అంటే, ఈ చిన్న ఎగ్జాంపుల్, నిన్న ఆ పిల్లలు వెళ్తే ఒకనొక మినిస్టర్ గారు, తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మినిస్టర్ గారు మొన్న రాత్రి ఏం మాట్లాడారు తెలుసా మీకు? ఎవడాలమన్నాడు నిన్న ఇద్దరు అంటే 200 మందిని తీసుకుని వెళ్తారండి? ఎవరెళ్ళమన్నారు నిన్ను? ఇదా బాధ్యత రాహిత్యం? ఆ పిల్లవాడు ఎవరి కోసం ప్రాణం పెట్టారు? నీ పార్టీ తీసుకున్నటువంటి పాత్ర, నీ పార్టీకి ఇస్తున్నటువంటి గౌరవం. ప్రాణం పెట్టినప్పుడు ఆ ప్రజాప్రతినిధి, ఆ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడాల్సినటువంటి మాట ఇదేనా అండి? ఈ విషయమా? ఎవడెళ్ళమన్నాడని తిరిగి విసుక్కున్నాడు వాళ్ళని. తర్వాత వీళ్ళ మీద కేసులు అయి పరిగెట్టుకొని వెళ్ళినప్పుడు నువ్వు అబ్స్కాండ్ అవ్వాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మాట్లాడినాడు. ఇక్కడ కాపాడే వాళ్ళు ఎవరు లేరు. కాపాడే లీడర్లు ఎంతమంది ఉన్నారు? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇవాళ గోవాలో ఇంత జరుగుతుందంటే నిజంగా ఈ లీడర్లు కనుక ఈ చేసే వాళ్ళని కాపాడుతూ ఉన్నట్టయితే ఇంత స్థితికి వచ్చి ఉండేది కాదు, వీళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కాదు, ఇంత భయంకరమైనటువంటి నరకం, మానసిక క్షోభ పడేటటువంటి వాళ్ళు ఎవరు కాపాడుతున్నాడండి? ఏ పార్టీ సిద్ధాంతం అయితే ఉందో ఆ పార్టీ సిద్ధాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎంతమంది ఈ గోరక్షకుల్ని కాపాడడానికి ముందుకు వస్తున్నారు? ముందు దానికి సమాధానం చెప్పి మిగిలిన వాటికి సమాధానం చెప్పమనండి. వీళ్ళు ప్రాణాలు పణంగా పెడితే వాళ్ళు దాన్ని వ్యాపారం కింద మార్చుకొని వెనక డోర్స్ లో నుంచి మొత్తం అంతా కూడా అన్నిటికీ తెర లేపేదంతా కూడా వీళ్లే. ఎవరిని అడగాలి? కాపాడేవాడే కత్తి విసిరితే ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఇవాళ నడుస్తున్న చరిత్ర. ఓకే 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 సో చాలా విస్తృతంగా చర్చ జరిగింది ఈ అంశం మీద. ఓవరాల్ ప్రియా చౌదరి గారు మాట్లాడారు, కరాట కళ్యాణ్ గారు మాట్లాడారు, మాధవి లత గారు మాట్లాడారు. ఎంతమంది మాట్లాడినా ఒకటే, చరణ్ కౌశిక్ గారు మాట్లాడారు, ఇంకా చాలా మంది కూడా మాట్లాడారు. అందరి ఒపీనియన్ ఒకటి, రాజ్యాంగం పాటించాలంటే సెలెక్టివ్గా మేము రాజ్యాంగం పాటిస్తామంటే కుదరదు. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 48లో క్లియర్గా మెన్షన్ చేశారు, గోవధను ప్రభుత్వాలు నిషేధించాలి, గోవధను ఎంకరేజ్ చేయకూడదు, పశు సంపదని పెంపొందించాలి అని చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. సెలెక్టివ్ గా కొన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం అని రోజు రాజ్యాంగం చూపించే వాళ్ళు, ఆ పార్టీలైనా వ్యక్తులైనా, రాజ్యాంగంలో ఈ ప్రొవిజన్ ఉందని కూడా తెలుసుకోవాలి. ఒకటి. రెండవది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ఈ చట్టం ఉంది, గోవధ నిషేధ చట్టం. దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? చేయట్లేదు. కాబట్టి ఎవరైనా సరే, ఇప్పుడు ఏ పార్టీ అయినా లేదు మేము చెయ్యం గోవా నిషేధ చట్టం అని చెప్పి, ఆయన గోశాలలు కట్టాల్సిన అవసరం లేదు సార్, ఆ చట్టాన్ని పరిరక్షించమని చెప్పండి చాలు. ఎస్, అందుకనే అడుగుతున్నా, అదే చెప్తున్నా. సో ఉన్న కొత్త చట్టాలు అవసరం లేదు, ఉన్న చట్టాలని పరిరక్షిస్తే చాలు, ఉన్న చట్టాలని తూచా తప్పకుండా పాటిస్తే చాలు. డెఫినెట్ గా ఇది సోషల్ మీడియాలోనే కాదు, గో సంరక్షణ అన్నది విశ్వ హిందూ పరిషత్లో ఒక గో సంరక్షణ విభాగమే కాదు, ప్రతి హిందువు కర్తవ్యం ఇది. మీరు మీ కర్తవ్యం. ఇతర మతాల వాళ్ళు వాళ్ళ మతాల ఆచార వ్యవహారాలని వాళ్ళు సంరక్షిస్తున్నప్పుడు ఇతర మతాల ఆచార వ్యవహారాన్ని మనం రెస్పెక్ట్ చేద్దాం. ఇతర మతాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి దయచేసి. అది ఇస్లాం అయినా, లేకపోతే క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, జైన్ అయినా, గో అన్నది మా కన్నతల్లి లాంటిది. దయచేసి తల్లిని అమ్మేస్తామా సార్? ముసలైతే తల్లిని అమ్మేస్తామా? తల్లిని దయచేసి మా సెంటిమెంట్లు హర్ట్ చేయకండి. మీ సెంటిమెంట్లు మేము కూడా హర్ట్ చేయం. మీ సెంటిమెంట్లను కూడా మేము అసలు వాళ్ళ సెంటిమెంట్లు హర్ట్ చేసే అంత తీరిక లేకపోతే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. వాళ్ళకు వాళ్ళ చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది మాకు సెంటిమెంట్,
బట్ తొందరలోనే గోమాత కోసం ఏదైనా మంచి న్యూస్ వచ్చి ఖచ్చితంగా గోరక్షకులకి ఒక గుడ్ న్యూస్ మేమున్నాము అండగా అని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా గోమాతలను కాపాడగలుగుతాం. అంతేకాకుండా ఒక చట్టం తీసుకురావాలి, ఉన్నదాన్ని అమలు చేయట్లేదు, కనీసం చట్టం తీసుకొచ్చి ఏదైనా ఒక గట్టి మాటగానే వస్తే అప్పుడు డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా అవ్వాల్సింది అవునండి, జాతీయ ప్రాణిగా డిక్లేర్ చేయాలి. మరింత శాంక్టిటీ ఉంటుంది. కొంతమంది పాదయాత్ర దిశగా కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ కరాటే కళ్యాణి గారు, ప్రియా చౌదరి గారు, స్వామీజీ గారు, చరణ్ కౌశిక్ గారు, రావినూతల్ శశిధర్ గారు, సన్నప్ప గారు, మాధవిలత గారు. సో చాలా మంది కూడా జాయిన్ అయ్యారు. సో స్పందన చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా వెళ్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా రియాజ్ అయినా, ఇబ్రాహీం అయినా, లేదా నడిపిన డ్రైవింగ్ చేసిన కుర్వా శ్రీనివాస్ అయినా వాళ్ళ మీద మాత్రం 300 కేసులు ఉన్నాయట ఇబ్రాహీం మీద. ఇంకోటి ఏంటంటే ఈ పిస్తల్ ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలోకి వస్తే లైసెన్స్ సార్ పిస్తల్ పక్కన పెట్టండి సార్, అది చాలా చిన్న విషయం సార్. ఇక్కడ అతి ప్రమాదకరమైనది ఏంటి అనంటే ఈ ఎన్కౌంటర్ చేయబడినటువంటి రియాజ్ అనేటటువంటి వాడి యొక్క కేసుని సుమోటాగా స్వీకరించినటువంటి ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గారికి అభ్యర్థించేది ఏంటంటే ఈ రియాజ్ గారి మీద 61 కేసులు ఉన్నాయి. కేవలం అతని వయసు 29 సంవత్సరాలు. 29 సంవత్సరాల్లో 6 ఏళ్లలో 61 కేసులు, సంవత్సరానికి 10 అంటే నెల ఒక రిక్వెస్ట్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ పనిచేస్తే కానీ గోరక్షకులకు పనిచేయవు. నేను అదే చెప్తాను, మనుషులకు మాత్రం ఈ మానవ హక్కులు మనుషులకు ఉంటాయి, మృగాలకు ఉండవు. ఇక్కడ మానవ హక్కులు అనేవి మనుషులకు కదా వర్తించదు, మృగాలకు మానవ. దయచేసి కోర్టులకు కూడా ఒక రిక్వెస్ట్, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, కింది కోర్టులు, మీరు ఈ 60 కేసులు 300 కేసులు ఉన్న వాళ్ళకి బెయిల్ ఎట్లా ఇస్తున్నారు? 60 కేసులు 300 కేసులు అంటే రేవంత్ రెడ్డి మీద, బండి సంజయ్ మీద కూడా 70-80 కేసులు అవి ఉన్నాయి. పొలిటికల్ కేసులు, హత్యాయత్నం, కిడ్నాప్, అత్యాచారం ఉన్న వాళ్ళు మీరు బెయిలీజ్ రూల్ అని రోడ్ల మీద వదిలితే న్యాయస్థానాలు వాళ్ళు ఏదో ప్రొవిజన్ పెట్టారని పోలీసులు పీడీ యాక్ట్ ఉంది. ఎందుకు పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలి? రాజకీయ పెట్టాలి, ఇటువంటి వాళ్ళ మీద పెట్టాలి కదా. రౌడీ షీటర్ పెట్టిన వాళ్ళు, రౌడీ షీటర్లు ఎలక్షన్ లో 6 సంవత్సరాల్లో 61 కేసులు ఉన్నవాడు రోడ్డు మీద 300 కేసులు ఇబ్రాహీం మీద 300 కేసులు ఉన్న వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతుంటే దయచేసి న్యాయస్థానాలకు విన్నపం, 300 కేసులు ఉన్న వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ బెయిల్ ఎట్లా ఇస్తున్నారు మీరు? ఇటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వదిలితే వాళ్ళు ఎంతమందిని చంపుతారు? ఇప్పుడు ఇబ్రాహీం కేంద్రంలో బెయిల్ వస్తుందో తెలియదు. ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ప్రభుత్వం. ఫైరింగ్ చేసిన వాడు అటువంటి వాడు బయట ఉంటే ఎంతమందిని చంపుతాడో తెలియదు. 60 కేసులు 300 మందికి 300 కేసులు తీసుకుపోయి వేసేయండి, లోపల యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా తీసుకోండి. ఉత్తరప్రదేశ్ లో గడపలు ఆడుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ పేరాదడానికి కూడా ఇక్కడ ఉన్న ఎవరికి అర్హత లేదు. కానీ ఒక్క విషయం నేను చెప్తున్నాను, మీరు 300 కేసులు ఉన్నవాడు ఇవాళ రివాల్వర్ పట్టుకొని ఇంత దౌర్జన్యం చేస్తుంటే, అదే మన గోరక్షకుల్ని మొన్న రాత్రి వెళ్ళినప్పుడు కొంతమంది ఏడుస్తూ నాతో చెప్పిన విషయం ఏంటంటే ఇలాంటి కేసుల్లో తప్పుడు కేసులు బనాయించి 3rd డిగ్రీ యూజ్ చేస్తున్నారండి. 3rd డిగ్రీ యూజ్ చేసి అది కూడా ఎంత భయంకరంగా అంటే ఒక చిన్న విషయం, ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ కాల్ చేసి పోలీసులు ఫ్యామిలీ మెంబర్స్ కి చూపిస్తూ 3rd డిగ్రీ బట్టలు కూడా తీసి నగ్నంగా నిలబెట్టి అతి హేయమైనటువంటి టార్చర్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మన హిందూ పిల్లలు, గోరక్షకులు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎవరు రమ్మంటే ఎవరు వస్తారు? ఈ రౌడీ షీటర్లు రియాజ్ అయినా, ఇబ్రాహీం అయినా, లేకపోతే ఇంకెవరైనా సరే వీళ్ళకి యోగి ఆదిత్యనాథ్ లాంటి మొగుడు రావాలి. రేవంత్ రెడ్డి గారు మీరు యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా తీసుకోండి ఈ విషయంలో, రౌడీ షీటర్ల విషయంలో, లేకపోతే మిగతా వాళ్ళ విషయంలో. మిగతా మీరు పొలిటికల్ రాజకీయాలు ఎన్ని చేసుకోండి, బీఆర్ఎస్ తో బీజేపీతో ఎన్నన్నా చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మన రాష్ట్రంలో ఇటువంటి రౌడీ షీటర్లు వీళ్ళందరూ, ఎందుకంటే క్రైమ్ రేటు తక్కువ, కానీ హైదరాబాద్ లోనే ఓల్డ్ సిటీ ఇటువంటి ప్లేస్ లో ఎక్కువ ఉంది. ఓకే, సో అంత క్రైమ్ రేట్ ఉన్న యూపీని ఒక దారికి తీసుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్. ఇవాళ అది ఏ మతం అయినా కానివ్వండి, ఏ కులం వాడమే అయినా కానివ్వండి, తప్పు చేస్తే రౌడీ షీట్ చేస్తే బ్రాహ్మణులు కూడా కాల్చి చంపాడు యోగి ఆదిత్యనాథ్ కదా. గ్యాంగ్స్టర్స్ కాల్చిన వాళ్ళందరినీ ఠాకూర్ అయినా, బ్రాహ్మణ్ అయినా, ముస్లిం అయినా అందరినీ వేసేసాడు. మీరు వేసేయకండి, కనీసం లోపల జైల్లో వేసేయండి. నేను అనేది మీరు ఎన్కౌంటర్ చేయకండి, బట్ అట్లీస్ట్ జైల్లో అయినా వేసేయండి, లోపలైనా వేసేయండి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంగా ఆదర్శంగా తీసుకోవాలి. నాకు ఆశ్చర్యం, ఈ 60 కేసులు 300 కేసులు ఉన్న వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారంటే
కోట్ల మీద ఆశ్చర్యం, పీడియాక్లు పెట్టండి. సార్ వీళ్ళ మీద ఒక్క విషయం ఇక్కడ కీలకం జనాలందరికీ తెలియాల్సింది ఏంటంటే, వీళ్ళు ఇన్ని కేసులున్నా బయటికి ఎందుకు తిరుగుతున్నారంటే, వీళ్ళు ఎక్కడైనా ఒక నేరం చేశారు అనంటే వాళ్ళకి కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి మాత్రమే ఆ కేసు ఫైల్ అవుతుంది. వాళ్ళకి అనువుగా ఉన్నటువంటి జడ్జి దగ్గరికి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ కేసుని తీసుకెళ్తారు. ఇమ్మీడియట్ గా బెయిల్ వస్తుంది, ఇమ్మీడియట్ గా కేసు అక్కడి నుంచి ఏం చేయాలనేది. సరే, అంటే మన న్యాయస్థానాన్ని న్యాయమూర్తులు తప్పు పట్టకూడదు, వాళ్ళు కూడా గ్రహించాలి. దయచేసి రిక్వెస్ట్ న్యాయమూర్తులకి 60 కేసులు 300 కేసులు ఉన్న వాళ్ళకి బెయిల్ ఇవ్వడం విషయంలో 1కి 10 సార్లు ఆలోచించండి. వీళ్ళు ఇటువంటి వాళ్ళు బయట ఉంటే ప్రమాదం, వేరే వాళ్ళని చంపుతారు. రైట్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు DNA లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.